जी दंडवत प्रणाम। हरे कृष्ण అందరికి ఓకే సో ఇవాళ క్లాస్ స్టార్ట్ చేద్దాము జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయి की जय निताय चैतन्य की जय परशुराम भगवान की जय वामन देवी की जय पंचतत्व भगवान की जय गौर निताय की जय गिरि गोवर्धन की जय श्रील प्रभुपाद की जय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण ఇవాళ మనం అధ్యాయం 4లో 7వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాము. ఈ శ్లోకం చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి శ్లోకం అండి. భగవతత్వము, కృష్ణతత్వము, అవతారతత్వము ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి అహం. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో, ఆ సమయమున నేను అవతరింతును. అంటే భగవంతుడికి పుట్టుక ఉన్నదా? మొదటి ప్రశ్న. భగవంతుడికి పుట్టుక అనేది లేదు. భగవంతుడి పేరే అజుడు. మరి ఆ పుట్టుక లేనటువంటి భగవంతుడు పుట్టుక లేదు అంటే మళ్ళీ అది కూడా ఒక రకమైనటువంటి ఒక లిమిటేషన్ అవుతుంది. అంటే భగవంతుడికి పుట్టే శక్తి లేదు అని. కాబట్టి భగవంతుడు పుడతాడు. భగవంతుడు ఏదైనా చేయగలడు అని తలుచుకుంటే. కాబట్టి భగవంతుడు పుట్టడం అనేది కూడా ఆయన ఒక లీల. అందుకనే కృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు, తద్ ఆత్మానాం సృజామి అహం. సృజామి అహం అనేది చాలా ముఖ్యమైనటువంటి పదం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన నన్ను నేను సృష్టింపు చేసుకుంటానని చెప్తున్నాడు. అంతేగాని నేను కర్మ ద్వారా పుడతానని చెప్పడం లేదు. అయితే మన పుట్టుకకి భగవంతుడి పుట్టుకకి తేడా ఉన్నది. మొట్టమొదటి విషయం ఏంటంటే, భగవంతుడి యొక్క జన్మ మన జన్మ లాంటిది కాదు. అది దివ్యమైనటువంటి జన్మ. అందుకనే భగవద్గీతలో చెప్పారు, జన్మ కర్మచమే దివ్యం. కృష్ణ భగవానుడి యొక్క జన్మ మన జన్మతోటి మనము పోల్చుకోకూడదు. కృష్ణ భగవానుడు చేసేటువంటి కర్మలు మన కర్మలతోటి పోల్చుకోకూడదు. ఎందుకంటే కృష్ణ భగవానుడు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పనులు కావు, లీలలు. ఆ లీలలు ఎందుకు చేస్తాడంటే అమోఘమైన లీలలను చేస్తాడు. సాత్వికులైనటువంటి శుద్ధసత్వంలో ఉన్నటువంటి తన భక్తులని తన ధామానికి తను తీసుకెళ్ళడానికి ఆ లీలల్ని చూపించడం జరుగుతుంది. ఎవరైతే తన భక్తులు ఉంటారో వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. భగవంతుడి యొక్క భక్తులు ఆ లీలలకు అట్రాక్ట్ అయ్యి అవి తలుచుకుంటూ నిరంతరం స్మరిస్తూ వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్తారు. కాబట్టి భగవంతుడు ఈ లీలలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్పింది ఏంటంటే, నన్ను నేను సృష్టించుకుంటాను. అయితే ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉన్నదండి 4వ అధ్యాయంలో. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. అంటే దాని అర్థం ఏంటంటే, పుట్టుక లేని వాడనైనను, నా దివ్య దేహమును ఎప్పుడు నశింపనిదైనను, సకల జీవులకు ఈశ్వరుడునైనను, ఆది అయిన దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగమునందున నా ఆంతరంగిక శక్తిచే అవతరించుచుందును అని కృష్ణ భగవానుడు రహస్యాన్ని చెప్తున్నాడు. ఇది భగవంతుడి యొక్క జన్మ రహస్యం. భగవంతుడి యొక్క జన్మ రహస్యం ఏమిటి అంటే, భగవంతుడు అజోపి అజ అంటే పుట్టుక లేనటువంటి వాడు. భగవంతుడికి పుట్టుక ఏంటండి? ఇప్పుడు మనకి పుట్టుకుంటుంది, మనం పుడతాం. మనుషులు జీవులు పుట్టడం జరుగుతుంది, చనిపోవడం జరుగుతుంది. భగవంతుడు కూడా మనలాగే పుట్టి మనలాగే చనిపోతే ఇంకా భగవంతుడు ఎలా అవుతాడు? ఆయన మనిషి అవుతాడు. కాబట్టి ఆయనకి పుట్టుక అనేది లేదు. అజుడు పుట్టుక లేనిటువంటి వాడు ఇప్పుడు పుట్టాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఆత్మమాయ అంటే తన దివ్యమైనటువంటి దేహంతో ఆయన వస్తాడు. అది కూడా అంతరంగ శక్తి ద్వారా వస్తాడు. భగవంతుడికి 2 రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ఒకటి భౌతిక శక్తి, ఒకటి ఆధ్యాత్మిక శక్తి.
ఆయన ఏ పని చేసినా యోగమాయ ద్వారా, అంతరంగ శక్తి ద్వారా, ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఆయన పనిచేస్తున్నారు. మనం చేసేటువంటిది భౌతికమైనటువంటి శక్తి, మహామాయ. ఈ భౌతికమైన శక్తి లేకపోతే మహామాయ ద్వారా, బహిరంగ శక్తి ద్వారా మనం పనిచేస్తున్నాం. మనం ఆ శక్తికి మనం ఆకర్షింపబడితే భగవంతుడు మాత్రం ఎప్పుడు కూడా ఆయన అంతరంగ శక్తిని విడిచిపెట్టడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. భూతానాం ఈశ్వరోపి సన్ అవ్యయాత్మ. అంటే తనకి ఆయన దేహము దివ్యమైనటువంటిది. కృష్ణ భగవానుడి యొక్క దేహం ఏదైతే ఉన్నదో శ్యామసుందర రూపము. ఆయన గోలోక బృందావనంలో ఆయన ఉంటాడు. ఆయన అడ్రస్ ఏంటి? భగవంతుడి అడ్రస్ ఏంటంటే గోలోక బృందావనం. ఆ గోలోక బృందావనంలో ఆయన ఉన్నటువంటి ఆయన శరీరము ఎలాంటి శరీరము? అవ్యయాత్మ. దానికి అంతు అనేది లేదు. అది దివ్యమైనటువంటి దేహం. దానికి నశింపడం అనేది ఉండదన్నమాట. నాశనం అనేది లేదు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి దేహం అనేది. దానికి పుట్టుక చావు అనేది ఉండదండి. అలాంటిది ఈశ్వరోపి సన్, అంటే సకల జీవులకు ఈశ్వరుడు భగవంతుడు. సకల జీవులకు ఈశ్వరుడైన పరమేశ్వరుడు, దేవాది దేవుడు, దేవతలకే దేవుడు, దేవాది దేవుడు, ఆది దేవుడు, దేవతలకి మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి భగవంతుడు షడైశ్వర్య పూర్ణుడైనటువంటి భగవంతుడు. ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. అలాంటి భగవంతుడు తన అంతరంగ శక్తి చేత అవతరిస్తున్నాడు. ఎందుకు అవతరిస్తున్నాడు అంటే ఇక్కడ చెప్పి ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే ధర్మము ఎచ్చటెచ్చటైతే ధర్మము హాని కలుగునో, అధర్మం వృద్ధి నందునో, అక్కడ ఆ సమయమున నేను అవతరింతును. అయితే భగవంతుడు అవతారాలు మళ్ళా మళ్ళా తీసుకుంటారు. సంభవామి యుగే యుగే, అంటే ప్రతి యుగంలో కూడా భగవంతుడు వస్తాడనమాట. అనేక రకములైనటువంటి అవతారాలు ఉన్నాయి. అవతారాలన్నీ గురించి కూడా మనం చర్చించుకుందాం. కాకపోతే మన అవతారాల గురించి చర్చించకన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణ భగవానుడు ఆయన దేవాది దేవుడు. ఆయన అవతారము అంటే అది దివ్యమైనటువంటిది. అదే ఇప్పుడు ఎవరైనా పుట్టారనుకోండి మనిషి, మనము అవతారం అని పిలవము ఎవరిని కూడా. అవునా? ఇప్పుడు మనని మనం అవతారం అని పిలుచుకోము. ఒక అవతారం వచ్చిందని మా ఇంటికి, మీ ఇంట్లో ఎన్ని అవతారాలు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారంటే మీకు ఎన్ని అవతారాలు ఉన్నాయి అని ఎవరు అడగరు. అవునా? అదే కృష్ణ భగవానుడు అయితే అవతారం అది వేరే, అది దివ్యమైనటువంటిది అనమాట. సో కాబట్టి ఎవరు కూడా మనం నువ్వేం పని చేసావు, నువ్వేం పని చేస్తున్నావు అని అడుగుతారు, కానీ నీ లీల ఏంటి అని అడగరు ఎవరు కదండి. ఇది కూడా నా లీల, ఇది కరెక్ట్ కాదు. ఓకే. సో భగవంతుడిది దివ్యమైనటువంటి దేహము, దివ్యమైనటువంటి లీలలు ఆయనవి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే శ్రీకృష్ణ భగవానుడు చిన్న పిల్లవాడి కింద ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? యశోదమ్మ రామాయణం చెప్తూ ఉన్నదంట. రామాయణం చెప్తున్నప్పుడు సీతాదేవి అపహరణం ఘట్టానికి వచ్చి చెప్తున్నాడు. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు చిన్న పిల్లవాడు అప్పుడు పడుకుంటున్నాడు అన్నమాట, నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే రామాయణ కథ చెప్తుంది యశోదమ్మ. వెంటనే నిద్ర లేచేసి, లక్ష్మణ ఎక్కడున్నావు? రావణుడు ఎత్తుకుపోతున్నాడు సీతని, ఏది నా ధనస్సు ఏది అన్నాడంట. యశోదమ్మ ఆశ్చర్యపోయింది, ఇదేంటి ఇలా అంటున్నాడు. అయితే బలరాముడు వచ్చి చెప్పాడంట, యశోదమ్మ నీకు తెలియదా, కృష్ణ భగవానుడు ఈయన కిందటి జన్మలో రాముడు, మరి నువ్వు? నేను లక్ష్మణుడిని. ఆయన విష్ణువు అయితే నేను ఆదిశేషుడు. అన్ని అవతారాలు నేను వస్తాను, ఆయన వస్తారంటే ఇప్పుడు అన్ని అవతారాలు నా ఇంటికి ఎందుకు వచ్చాయి? వెళ్ళి ఇక్కడి నుంచి అని అంట యశోదమ్మ. ఇది ఆత్మమాయ, అంటే భగవంతుడి యొక్క లీల అది. అంటే యశోదమ్మకి తెలియదు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడని. అలా అనుకుని ఆమె అనుకున్నట్టయితే దేవాది దేవుడు నా ఇంట్లో పుట్టాడు అని తెలిసిందనుకోండి, ఆమె యశోద అన్ని పరిచర్యలు చేయలేదు. భగవంతుడు తండ్రిగా, మనందరి తండ్రి అయినా కూడా మన కొడుకు అవ్వడానికి ఇష్టపడతాడంట. భక్తులకి కొడుకు అవ్వడానికి ఇష్టపడతాడు. ఇదే దివ్యమైనటువంటి లీల అంటే. అంటే తన చాలా చాలా సన్నిహితమైనటువంటి భక్తుల యొక్క పరిచర్య, వాళ్ళ యొక్క సేవలని అందుకోవడానికి భగవంతుడు చాలా ఇష్టపడతాడు. భగవంతుడు అందరికీ తండ్రి, కానీ తన భక్తులు వాళ్ళ తల్లిదండ్రులు అవ్వాలని కోరుకుంటాడు.
అప్పుడు శుద్ధమైనటువంటి ప్రేమ, భక్తి అనేది ఉంటుందన్నమాట. అది భగవంతుడి యొక్క తత్వం. ఇది మనం తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు మరి ఇక్కడ ఏం చెప్పాడు? యదా యదా హి ధర్మస్య, ధర్మము క్షీణించినప్పుడు నేను వస్తానని చెప్పి ఉన్నారు. ధర్మాన్ని స్థాపన చేయడానికి భగవంతుడు వస్తాడు. ఎందుకంటే అసలు ధర్మము అంటే ఎవరికీ తెలియదు. ధర్మం అంటే ఏంటో కేవలం భగవంతుడికి మాత్రమే తెలుసు. అందుకనే భాగవతం చెప్తుంది, ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతో. ధర్మం ఎవరో పెద్ద పెద్ద ఋషులకి కూడా తెలియదు, మునులకి కూడా తెలియదు, దేవతలకు కూడా తెలియదు. కేవలం భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే అసలు ధర్మం అంటే ఏంటి, ఆ ధర్మం యొక్క రహస్యం ఏమిటి, పరమధర్మం ఏమిటి, నిజమైనటువంటి ధర్మం ఏమిటి అనేది జీవులకు అసలే తెలియదు. వాళ్ళు మోహంలో ఉన్నారు, మాయ చేత కప్పబడి ఉన్నారు. వాళ్ళకెలా తెలుస్తుంది ధర్మం ఏంటో? భగవంతుడికి తెలుసు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతో, అదే భాగవత ధర్మం అంటే. అందుకనే ధర్మాన్ని సంస్థాపన చేయడానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన తుది ఉపదేశమైనటువంటి భగవద్గీతలో శ్లోకం ఏం చెప్పారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అదేమిటండి? భగవంతుడు దేవాది దేవుడు ధర్మ సంస్థాపన చేయడానికి నన్ను నేను సృష్టించుకుంటానని చెప్తున్నారు ఒక చోట. లాస్ట్ శ్లోకం వచ్చేసి, ఫైనల్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి భగవంతుడు అంటున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్తున్నారు. అన్ని ధర్మాలని విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణాగతి పొందు, నీ పాపాలన్నీ కూడా నేను తీయజం జరుగుతుంది, భయపడవద్దు అని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటంటే ఎవరికి ధర్మం అంటే ఏమిటో తెలియదు అని. అసలైన ధర్మం అంటే ఏంటంటే అది అన్ని ధర్మాలని విడిచిపెట్టి భగవంతుడి యొక్క శరణాగతి పొందడమే నిజమైన ధర్మము. ఇది ధర్మం అంటే. ఇది ఎవరికి తెలియదు. ఈ ధర్మాన్ని, ఇది సనాతన ధర్మం అంటే. జీవుడు ఎప్పుడైనా కూడా భగవంతుడి యొక్క దాసుడు, ఆ జీవుడు భగవంతుడి యొక్క అంశ, ఆ అంశి అయినటువంటి ఆ భగవంతుణ్ణి నిరంతరము స్మరించడమే జీవుడి యొక్క ధర్మము. అదే మన ఆధ్యాత్మిక ధర్మము. భౌతికంగా, శరీరపరంగా మనకి రకరకాల ధర్మాలు ఉండవచ్చు. ఒక దేహధారి అయినటువంటి ఒక మనిషి పురుషుడై ఉండవచ్చు, స్త్రీ అయి ఉండవచ్చు. పురుషుడు పురుష ధర్మము చేయవచ్చు, స్త్రీ స్త్రీ ధర్మము చేయవచ్చు, తండ్రి తండ్రి ధర్మము చేయవచ్చు, తల్లి తల్లి ధర్మము చేయవచ్చు. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి ఉపాధులు మాత్రమే. ఇది ఆధ్యాత్మిక ఉపాధి కాదు. భౌతికమైన ఉపాధికి భౌతికమైనటువంటి ధర్మాలను ఇవ్వబడ్డాయి. కానీ ఆధ్యాత్మికంగా చెప్పవాలి అంటే మనం జీవులం. జీవులకి ఉన్నటువంటిది ఒకటే ఒక ధర్మం, సేవించడం, సేవ, భక్తి, ప్రేమ. భగవంతుణ్ణి ప్రేమించడం, తండ్రిని ప్రేమించడం. తండ్రిని ప్రేమించినట్లయితే తండ్రి మీద ఉన్న ప్రేమ వల్ల తండ్రి యొక్క పిల్లలందరినీ కూడా ప్రేమించడం జరుగుతుంది. ఇప్పుడు సకల జీవరాశులు అందరూ కూడా అన్నిటికీ తండ్రిని నేను అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అందరి యొక్క తండ్రి కృష్ణ భగవానుడు అయితే మరి అందరూ పిల్లలు అవుతారు. వాళ్ళందరూ కూడా మన అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అవుతారు. ఎలాంటి పశువులైనా, ఏ ప్రాణులైనా కూడా. అప్పుడు మనం భగవంతుని ప్రేమించినట్టే ప్రతి జీవిని కూడా మనం ప్రేమించగలము. కాబట్టి మనం ప్రేమించాల్సిన మొట్టమొదటిగా భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. భగవంతుణ్ణి ప్రేమించగలిగితే అందరినీ ప్రేమించగలుగుతాము. అంతేగాని ఒక్కొక్కరిని మనం ప్రేమించుకుంటూ వెళ్ళలేము. అది కుదరదు. ఎందుకంటే కొంత జీవుల్ని మనం ప్రేమించవచ్చు, కొంతమందిని చంపివేయవచ్చు. అవునా? ఇప్పుడు ఎవరైనా కూడా చెప్తారు, చాలా గొప్పగా చెప్తారు, మేము మనుషుల్ని చాలా ప్రేమిస్తామండి, ఇది మాకు తెలుసు, మాకు భగవద్గీత అర్థమైందని. వాళ్ళు బొద్దింకల్ని ప్రేమిస్తారా? పాముల్ని ప్రేమిస్తారా? తేళ్లని ప్రేమిస్తారా? కోళ్ళని ప్రేమిస్తారా? చేపల్ని ప్రేమిస్తారా? అర్థమైందా? సో ఈ స్పిరిచువల్ కనెక్షన్ లేకుండా, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం లేకుండా, తండ్రి ఎవరో తెలియకుండా, తండ్రి పైన ప్రేమ లేకుండా, ప్రేమ ఎక్కడ ఉండాలో అక్కడ లేకుండా, మోహంతో మనం ఒక వర్గం పైన ప్రేమ పెంచుకున్నట్లయితే, ఒక వర్గమో, ఒక జాతినో, లేకపోతే ఒక జీవరాశి పైననో, ఒకళ్ళ పైన మాత్రమే మనం ప్రేమను కల్పించుకున్నా అది కరెక్ట్ కాదు. అది పర్మనెంట్ ప్రేమ కాదు. కాబట్టి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది ఏంటంటే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ఎప్పుడెప్పుడైతే ధర్మము గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే కనుక ధర్మానికి గ్లాని కలుగుతుందో, ఎప్పుడైతే ధర్మం హాని కలుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో, అలాంటి సమయంలో భగవంతుడు వస్తాడు. భగవంతుడు ఖచ్చితంగా వస్తాడు. ఒకసారి కాదు, మళ్ళా మళ్ళా వస్తాడు. ఇంత భూతకాలంలో చాలాసార్లు భగవంతుడు వచ్చాడు, మళ్ళా వస్తాడు. భగవంతుడు వస్తూనే ఉంటాడు. ఆయనకు ఒక షెడ్యూల్, ఒక టైం టేబుల్ అనేది ఉంటుంది. ఆ టైం టేబుల్కి అనుసారంగా శాస్త్రాలలో కూడా చెప్పబడి ఉంటుంది నెక్స్ట్ అవతారం ఏమిటి, ఎప్పుడు వస్తారు భగవంతుడు అని మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి భగవానుడు మాత్రమే ఇవన్నీ కూడా తెలుసుకోగలడు. వేదాలలో చెప్పిన విధంగా మాత్రమే మన అవతారాలను తెలుసుకోవాలండి. ఎప్పుడైనా కూడా ఒకళ్ళు అవతారమా కాదా అని ఎలా నిశ్చయించుకోవాలి? ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటంటే, మన భారతదేశంలో చాలామంది తమని తాము అవతారాల కింద ప్రకటించుకుంటున్నారు. ఇదంతా కూడా ఎప్పటి నుంచి అంటే, మాయావాద సిద్ధాంతం వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. మాయావాద తత్వం ఏం చెప్తుంది? నువ్వు భగవంతుడు ఒకటే అని అది చెప్పేసింది కదా. అందరూ ఇప్పుడు మాయావాదం అందరూ కూడా ఒప్పుకుంటారు చాలామంది. కాబట్టి ప్రతి వాళ్ళు వాళ్ళ ఫ్రాంచైజ్ షాప్ తీసేసుకుంటారన్నమాట. ఏమంటారంటే, నేనే భగవంతుణ్ణి, నాకు అర్థమైపోయింది, నీకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం ప్రూవ్ ఎలా చేస్తారు మీరు? నేను దేవుణ్ణి అని నాకు తెలిసిపోయింది, నీకు తెలియలేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి నేను దేవుణ్ణి, నువ్వు కాదు. నువ్వు కూడా దేవుడివే, కానీ నువ్వు తెలుసుకో, నువ్వు కూడా దేవుడు అయిపోతావు. ఎవరెవరు దేవుడిని తెలుసుకుంటే వాళ్ళందరూ కూడా దేవుళ్ళు అయిపోతారు అనేటువంటి అసత్ శాస్త్రము, ఈ మాయావాద సిద్ధాంతం అనేది కూడా వాడుకుంటున్నారు. ఈ అవతారాలు అంటే, ఈ అవతారము ఇది మంచిది కాదు. ఇలా ఎవరైతే చేస్తున్నారో, నేను అవతారాన్ని అని ప్రకటించుకునే వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మనము భగవంతుడి అవతారం ఎలా అవుతామండి? మన తల్లిదండ్రిని మనం నిర్ణయించుకోగలమా? ఎవరైనా కూడా వాళ్ళ తల్లిదండ్రిని నిర్ణయించుకోగలరా? మొదటి విషయం. పోనీ నిర్ణయించుకున్నా కూడా వాళ్ళు ప్రతి నిమిషానికి మనం భౌతికమైనటువంటి ప్రకృతి పైన ఆధారపడి ఉంటాం. ఊపిరి పీల్చుకోవడానికి కూడా మనకి ప్రకృతి పైన మనకి ఆధారపడి ఉంటాం. అవునా? ముసలితనం అనేది వస్తుంది. కానీ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ముసలితనం అనేది ఉండదు. మీరు ఎప్పుడైనా కూడా బొమ్మ చూసినట్టయితే, కృష్ణుడికి 120 సంవత్సరాలు వచ్చినా కూడా మీరు క్యాలెండర్లో చూసినా, ఎక్కడ చూసినా ఫోటో ముసలివాడిలాగా పెద్ద గడ్డం వేసుకుని ఉండడు. కృష్ణుడు ఎప్పుడూ పడుచుగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన శరీరము అవ్యయమైనటువంటి శరీరం. ఆ శరీరానికి మార్పు అనేది ఉండదు. అది యవ్వనంలోనే ఉంటుంది అంతే ఆ శరీరం. అది అలాంటిది. ఆయన శరీరానికి, ఆయన ఆత్మకి ఎటువంటి తేడా లేదు. కానీ మనకైతే తేడా ఉంటుంది. అలాగే మనము కిందటి జన్మను గుర్తుపెట్టుకోలేము. భగవంతుడైతే గుర్తుపెట్టుకుంటాడు. అయితే మరి ఇలా చెప్పచ్చు, ఓ ఈ అవతారం వచ్చి చెప్పారంటే నాకు కిందటి జన్మ గుర్తుందని. ఒక జన్మ గుర్తుండొచ్చు, వాళ్ళ అన్ని జన్మలు వాళ్ళకు గుర్తున్నాయా? వాళ్ళకు వచ్చే జన్మలు తెలుసా? అయితే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? భౌతిక ప్రపంచం అనేది దుఃఖాలయము, అశాశ్వతం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మరి ఇక్కడ ఏం పని ఉంది వాళ్ళకి? కాబట్టి ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఎవరైతే శాస్త్రంలో చెప్పబడ్డారో వాళ్ళని మాత్రమే మనం అవతారం కింద నిర్ధారించుకోవాలి. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవద్గీతలో చెప్పిన విషయం ఇదనమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే భగవంతుడు సాధువులను రక్షించడానికి, దుర్మార్గులను నశింపచేయడానికి, ధర్మాన్ని పునఃస్థాపితం చేయడానికి ప్రతి యుగంలో భగవంతుడు స్వయంగా అవతరిస్తాడు. సాధువులు అంటే ఎవరు అంటే, భగవత్ చైతన్యంలో ఉండేవాళ్ళని మాత్రమే సాధువులు అని పిలుస్తారు. కపిల గీతలో సాధవ సాధుభూషణ అని సాధువు యొక్క లక్షణాలను చెప్తుంటారు. సాధువు యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే, 24 గంటలు కృష్ణుడిని తలుచుకున్నవాడే సాధువు. కృష్ణ భగవానుడు కాకుండా ఇతర దేవతలను ఎవరిని తలుచుకున్నా కూడా వాళ్ళని సాధువు అని పిలవడానికి లేదు అని కపిల గీతలో స్పష్టంగా కపిల భగవానుడు చెప్పడం జరిగింది. అది సాధువు యొక్క లక్షణం. దుష్కృతులు అంటే కృష్ణ చైతన్యంలో లేనటువంటి వాడు. నమే దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయాపహృత జ్ఞాన ఆసురం భావం ఆశ్రిత. అంటే 4 రకమైనటువంటి జీవులు, వాళ్ళు దుష్కృతులు. నమే దుష్కృతినో, వాళ్ళు దుష్కృతులు. ఎవరు?
ప్రపద్యంతే నా ప్రపద్యంతే, ఎవరైతే భగవంతుడి యొక్క కృష్ణ భగవానుడి శరణాగతి పొందరో వాళ్ళనే దుష్కృతులు, పాపాత్ములు అని కూడా అంటారు, నరాధములు అని కూడా అంటారు, మూఢులు, మాయాపరత జ్ఞానులు అని కూడా వాళ్ళని పిలవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు సాధు వేషం వేసినంత మాత్రాన వాళ్ళు సాధువులు కారు. అయితే భగవంతుడట ఈ అసురుని ఎవరైతే భగవంతుడిని శరణాగతి పొందరో వాళ్ళందరినీ కూడా సంహరించడానికి భగవంతుడు అవతారం తీసుకుంటాడంట. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులని కూడా ఎప్పుడు పీడిస్తూ ఉంటారు. ఉదాహరణకి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు తన గొప్ప భక్తుడైనటువంటి తన కొడుకు ప్రహ్లాదుని బాగా హింస పెడతాడు. ఆయన చేసినటువంటి తప్పేంటయ్యా అంటే భక్తి చేశాడు. నవవిధ భక్తి నిరంతరము, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, నవవిధాలుగా భక్తి చేస్తూ ఉంటాడు నిరంతరం. కానీ ఎవరైతే భక్తులు కారో, ఎవరైతే అసురులు అయి ఉంటారో వాళ్ళకి భక్తి అంటే పడదు, కృష్ణ భగవానుడు అంటే పడదు. కాబట్టి వాళ్ళు భక్తులైన వాళ్ళకి బాగా పీడిస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని సంహరించడానికి భగవంతుడు వస్తాడు. ఇప్పుడు కలియుగం నడుస్తున్నది. కలియుగంలో చివరికి కలియుగం అంతమయ్యే సమయంలో కల్కి భగవానుడు వస్తాడు. కల్కి భగవానుడు వచ్చి ఎవరైతే వాళ్ళ భక్తులు ఉన్నారో భక్తులను మాత్రం విడిచిపెట్టేసి భక్తులు కానటువంటి మ్లేచ్ఛలు ఎవరైతే ఉంటారో అభక్తులు, అసురులు అందరినీ కూడా సంహరిస్తారట అని మనకి చెప్పబడింది. కాబట్టి అసలు అవతార తత్వం అంటే ఏంటో తెలుసుకుందామండి. ఇది మనకి చైతన్య చరితామృతంలో మధ్యలీలలో చెప్పారండి. సృష్టి హేతు ఏయి మూర్తి ప్రపంచే అవతారే సేయి ఈశ్వరమూర్తి అవతార నామధరే మాయతీత పరం వ్యోమే సభార అవస్థాన విశ్వే అవతారీ ధరే అవతార నామ. అంటే భౌతిక సృష్టి కొరకై భగవానుడు భగవద్ధామము నుండి అవతరించుచుండును. అట్లు అవతరించు దేవాది దేవుని ప్రత్యేక రూపమే అవతారం అనబడును. మొదటి విషయం, అవతారము అంటే దిగి రావడం, అవతరించడము అంటే దిగి వచ్చాడు. ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? స్వర్గలోకాల నుంచి దిగి రావడం కాదు. దిగి రావడం అంటే లేకపోతే పైన ఉండే 10th ఫ్లోర్ నుంచి కిందకి దిగి వస్తే దాని అవతారం దిగి వచ్చాడని అన్నాం మనం. దిగి రావడం అంటే పైన ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి దిగి రావడం అని. అంటే భౌతిక ప్రపంచం ఉంది, భౌతిక ప్రపంచంలో అన్నిటికన్నా పైన లోకం బ్రహ్మలోకం, బ్రహ్మలోకం కన్నా పైన ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది, వైకుంఠం ఉంది, వైకుంఠం పైన గోలోకం అన్నది. ఆ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి దిగి వస్తే అప్పుడు మనం అవతారం అని పిలుస్తాం. అంటే భగవద్ధామం నుంచి అవతరించి వస్తాడనమాట భగవంతుడు. అలా అవతరించి దేవాది దేవుడి యొక్క ప్రత్యేక రూపమే అవతారము అంటామన్నమాట. అలాంటి అవతారాలు ఆధ్యాత్మిక జగత్తు నుంచి వస్తాయి. భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు అవతార నామము అని పొందుతాయి. కాబట్టి ఈ అవతారాలన్నీ కూడా చాలా స్పష్టంగా మన వేదాలలో చెప్పబడి ఉంటాయి. ఈ అవతారము ఈ విధముగా వచ్చి ఉన్నది, ఈ అవతారము ఈ సమయమున ఇలా వచ్చి ఈ లీలకై, అంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రయోజనం అనేది ఉంటుంది. ఆ అవతారం యొక్క ప్రయోజనం ఏంటి అని చెప్తారు. అయితే భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటంటే భగవంతుడు అచ్యుతుడు. అంటే చ్యుత అంటే పడిపోయాడు, అచ్యుతుడు అంటే పడిపోడు. అంటే భగవంతుడు సూకర రూపంలో వచ్చిన, అంటే ఒక పంది రూపంలో వచ్చినా కూడా భగవంతుడు దివ్యమే, భగవంతుడు ఆరాధనీయుడు. భగవంతుడిని మనం చాలా దివ్యముగా పరమ పవిత్రంగా మనం చూస్తాం. పంది అనేది పవిత్రమైనటువంటి ప్రాణి కాదు, కానీ భగవంతుడు సూకర రూపంలో వరాహ రూపంలో వస్తే, ఆయన యజ్ఞవరాహ రూపంలో వచ్చినప్పుడు ఆయన పరమ పవిత్రమైనటువంటి భగవంతుడు, ఆయన అచ్యుతుడు, ఆయనకి ఎటువంటి తేడా లేదు. కానీ మనం కనుక పంది శరీరం లోపలికి వెళ్ళినట్టయితే మనని పంది అవతారం అని ఎవరు పిలరు, మన పంది అనే అంటారు. సపోజ్ మనం పంది కింద పడతాయి. ఓకే, కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. భగవంతుడికి మనకి ఉన్నటువంటి తేడా ఇది. కృష్ణ భగవానుడు తన పరమధామమైనటువంటి గోలోకములో కొన్ని ఆంతరంగిక లీలని చేస్తుంటారు. ఆయన నిరంతరం ఆయన లీలల్లోనే ఉంటాడు, ఆయన లీలల్లో మగ్నుడై ఉంటాడు. ఆనందమయోభ్యాసాత్, ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద రూపము శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి ఆ గోప్యమైనటువంటి బృందావన లీలల్ని చూపించడానికి కోసమని భగవంతుడు ఇక్కడికి వచ్చాడట. ఆ లీలల్ని దర్శించడానికి కుతూహలపడుచుండేటువంటి శుద్ధ భక్తులకి వాళ్ళ కలతలన్నింటినీ కూడా నశింపచేయడానికి ప్రత్యేక ప్రయోజనంతోటి ఆయన అవతరించి వచ్చాడు. బృందావనము చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం.
బృందావనే రమ్యస్థాన దివ్యచింతామణిధామ రతనే మందిర మనోహర. ఆ బృందావనము రమ్యమైనటువంటి స్థానము, అది రతనమైనటువంటి మందిరములతోటి చాలా అద్భుతమైన అందమైనటువంటి ప్రదేశం. అక్కడ రాధాకృష్ణుల యొక్క లీలలన్నీ నడుస్తుంటాయి. అవన్నీ కూడా మనకి చూసే యోగ్యత మనకి లేదు. మనకు అవి ఏంటో కూడా తెలుసుకునేటువంటి యోగ్యత కూడా మనకి లేదు యాక్చువల్గా అయితే చెప్పాలంటే. కానీ భగవంతుడు తన కరుణతోటి తాను ఈ బృందావనాన్ని ఇక్కడ ప్రకటితం చేశాడు. అదే భౌమ్య బృందావనం. అంటే పైన ఉండేటువంటిది ఆధ్యాత్మిక బృందావనము, గోలోక బృందావనము. అదే మన భూలోకంలోనే భగవంతుడు ఆ బృందావనం యొక్క అంశాన్ని ఇక్కడ భౌమ్య బృందావనం కింద చేశాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి బృందావనము మనం దాన్ని భౌతికమైనటువంటి జగత్ అని అనుకోకూడదు. అదేంటంటే ఆధ్యాత్మిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తులో ఒక భాగాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకు? ఆయన ఆంతరింగికమైనటువంటి లీలల్ని ప్రదర్శించడానికి. ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రం దానికి ఆకర్షితులవుతారు. అయితే ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు దుష్టులని వధించడానికి ఆయన అపారమైన కృపతోటి ఆయన ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది అనమాట. అయితే కలియుగంలో ఆయన కూడా అవతారం తీసుకున్నారు. కలియుగంలో ఆయన తీసుకున్నటువంటి అవతారం చెన్న అవతారం. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయహి యజంతి సుమేధస. అంటే కృష్ణవర్ణం కృష్ణుడే, కానీ త్రిష అకృష్ణం. కానీ ఆయన రంగు కృష్ణుడి రంగు కాదు. కృష్ణుడి రంగు నలుపు, చైతన్య మహాప్రభు రంగు ఆయన పసుపచ్చ రంగులో ఉంటాడు. బంగారు మేని ఛాయ. అందుకే ఆయన పేరు గౌరాంగ. గౌర అంటే బంగారం మేని ఛాయ. బంగారం రంగుతోటి మెరిసిపోతూ ఉంటాడు. అంటే రాధారాణి యొక్క దేహంతో కృష్ణ భగవానుడి అవతారం తీసుకున్నాడు. ఎందుకు అంటే ఆ కృష్ణ ప్రేమని తానే ఆస్వాదించడానికి ఆయన వచ్చాడట. జనాలకి ప్రేమ భక్తిని ఇవ్వడానికి వచ్చాడట. అసలు ప్రేమ అంటే ఏంటో చూపించడానికి వచ్చారు. మనం ప్రేమ అనేటువంటి పదాన్ని పదే పదే వాడుతూ ఉంటారు సినిమా వాళ్ళు. అసలు ప్రేమ అంటే వాళ్ళకి తెలియదు. ఏదైతే వాళ్ళు ప్రేమ అంటున్నారో దాన్ని ప్రేమ అంటారో దాన్ని కామము అంటారు యాక్చువల్గా టెక్నికల్ టర్మ్స్లో. అయితే అసలు ప్రేమ అంటే జీవుడికి కృష్ణుడికి మధ్యలో ఉన్నటువంటి దాన్ని మాత్రమే ప్రేమ అంటారు. ఇంక దేన్ని కూడా ప్రేమ అనడానికి వీలే లేదు. ఆ పదం ఉన్నదే దానికి అంతే. ప్రతి జీవుడు కూడా భగవంతుడి దాసుడే. ప్రతి జీవుడికి కూడా భగవంతుడితో ఒక సంబంధం ఉందంట. అది వాళ్ళకి తెలియదు, వాళ్ళు మర్చిపోయారు. ఆ సంబంధాన్ని వెలికి తీసుకోవడానికి కోసమే మనకి ఈ ప్రాసెస్ అన్ని కూడా ఇచ్చినారు. శ్రవణం, కీర్తనం. ఈ జపం ఎందుకు చేస్తున్నాం మనం హరే కృష్ణ మహామంత్రాన్ని అంటే మన సంబంధం ఏంటో మనం మర్చిపోయాం కృష్ణుడితోటి. కృష్ణుడినే మనం మర్చిపోయాం. కాబట్టి మనం చాలా ఇబ్బందుల పాలయ్యి ఉన్నాము, చాలా దుఃఖంతో ఉన్నాం ప్రస్తుతానికి. ఇది మన పరిస్థితి. నిమిషానికి మనం కష్టపడుతున్నాం. మన డైలీ కావాల్సినటువంటి సింపుల్ బేసిక్ నెసెసిటీస్ కూడా మనం స్ట్రగుల్ అవుతున్నాం. మన ఆరోగ్య సమస్యలతోటి మనం స్ట్రగుల్ అవుతున్నాం, మానసిక సమస్యలతోటి మనం స్ట్రగుల్ అవుతున్నాం, అన్ని రకాలుగా మనం స్ట్రగుల్ అవుతున్నాము. కాబట్టి జీవుణ్ణి భగవంతుడు అని అనడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. జీవుడు భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యందే, భగవంతుడి యొక్క కథాస్మరణ చెయ్యందే ఖచ్చితంగా భగవంతుడి ధామానికి వెళ్ళలేడు. మరి భగవంతుడి యొక్క భక్తి చేయకుండా మనకి ముక్తి రాదు అన్నట్టు పక్షంలో ఉన్నట్లయితే మరి ఎందుకు మనని మనం భగవంతుడు అనుకోవాలి? మనమే భగవంతుడు అయింటే మన నామస్మరణే మనం చేసుకుంటే మనమే తరించిపోవాలి. లేకపోతే మనని మనం తలుచుకుంటే మన లీలల్ని మనం మళ్ళా గుర్తు చేసుకున్నాం అనుకోండి. చిన్నప్పుడు నేను ఇచ్చేసాను, తర్వాత వచ్చేసాను, తర్వాత ఇచ్చేసాను 100 సార్లు చెప్పుకుంటారు కొంతమంది. అలా చెప్పుకోవడం వల్ల ఎవరికైనా ముక్తి కలుగుతున్నదా? వాళ్ళకి కానీ అవతల వాళ్ళకి కానీ పవిత్రత కలుగుతున్నదా? ఏదైనా లాభం వస్తున్నదా? ఆనందం వస్తున్నదా? ఏమీ లేదు. ఉట్టి మోహము, నేను నాది. అహం మమేతి, నేను నాది అనేటువంటి మోహంలో ఇంకా చిక్కుకుంటున్నారు. మన గురించి మనం చెప్పుకుంటే దానికి ఆత్మహత్య దోషం అనేది ఉంటుంది. అంటే మన డబ్బా మనం కొట్టుకోవడం తప్పట శాస్త్రంలో చెప్పారు. నా గొప్ప నేనే చెప్పుకున్నట్లయితే అది ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క, పాపం. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే భగవంతుడిని కీర్తించాలి. దేవాది దేవుడిని శ్రీకృష్ణ భగవానుడిని కీర్తించడానికి మన నోరు అనేది ఇవ్వబడింది. వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. అంటే నోరున్నది ఎందుకు అంటే వైకుంఠ భగవానుడు కృష్ణ భగవానుడిని కీర్తించడానికి మాత్రమే మన నోరున్నది ఉన్నది. సంగీతము సరిగమ పదనిసలు ఉన్నవి మనం పాటలు పాడో, డ్యాన్స్లు వేయడానికో, సినిమా సాంగులు చూడడానికో కాదు ఉన్నవి. సంగీతం ఎందుకు ఇచ్చారంటే సారేగమ పదనిస
దేవాది దేవుడి పైన పాటలు పాడి మనం కీర్తించడానికి మాత్రమే సంగీతం అనే ఉన్నది. అందుకని నారదుల వారు తన చేతిలో వీణ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అన్ని చోట్ల కూడా వీణని మీటుతూ ఉంటారు ఆయన. ఆయన సంగీతాన్ని పాడుతూ ఉంటారు. సంగీతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుడిని గ్లోరిఫై చేయడానికి మాత్రమే ఉన్నది. సో మృదంగం కూడా ఉన్నది ఏంటంటే, అందులో మీరు వాయించేటువంటి మృదంగం సౌండ్ ఏంటంటే ధిక్ 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 అని వస్తుంది సౌండ్. ధిక్ 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 అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే భగవంతుడి కీర్తన చేయట్లేదో వాళ్ళని ధిక్కరిస్తుంది అనమాట. చీ వీళ్ళ బతుకు అని సౌండ్ చేస్తుంది అనమాట మృదంగం. కాబట్టి ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఉన్నది ఎందుకంటే భగవంతుని యొక్క కీర్తన చేయడానికి మాత్రమే సంగీతం అనేది ఉన్నది. అంతేగాని సినిమా పాటలు పాడడానికో కాదు, ఇంకెందుకో కూడా కాదు. మన సెన్స్ గ్రాటిఫికేషన్కో, మన ఇంద్రియాల్ని మనం తృప్తిపరచుకోవడానికి కాదు మ్యూజిక్. దాన్ని వాడకూడదు అలాగా. కేవలం భగవంతుడిని మనం గ్లోరిఫై చేయడానికి, ఆయన గొప్పతనం ఏంటో చెప్పడానికి మాత్రమే మనం పాడాలి. కాబట్టి భగవంతుడికి రకరకాల అవతారాలన్నీ కూడా ఉన్నాయి. మొదటి రకము పురుష అవతారాలు. పురుష అవతారాలు అంటే 3 రకాల అవతారాలు మనం చెప్పుకుంటాం. 3 రకాల విష్ణువులు: కారణోదక, గర్భోదక, క్షీరోదక. సో ఈ అవతారాలు ఏమిటి అంటే సృష్టి, మన సృష్టి రావడానికన్నా ముందు, బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికన్నా ముందు సర్గము భగవంతుడు చేస్తాడు. సో కాబట్టి ఈ విశ్వమంతా కూడా మహావిష్ణువు లోపల నుంచి వస్తుంది, కారణోదక శాయి విష్ణువు లోపల నుంచి. మళ్ళీ అందులోపల గర్భోదక శాయి విష్ణువు కింద ఆయన ప్రవేశిస్తాడు. తర్వాత క్షీరోదక శాయి విష్ణువు కింద ప్రతి జీవుడి యొక్క హృదయంలో కూడా ప్రవేశిస్తాడు. ఇది మొదటి రకము పురుష అవతారాలు అని అంటారు. ఈ పురుష అవతారాలని కూడా స్వాంశ అవతారాలు. కాబట్టి ఆయన ఈ అవతారాలకి ఆయనకి ఎటువంటి తేడా అనేది లేదు. కృష్ణుడికి విష్ణుమూర్తికి తేడా ఉంది అని అనకూడదు, రెండు ఒకటే. అది స్వ అంశ, విష్ణు తత్వం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి లీల అవతారాలు. లీల అవతారాల్లో కూడా మళ్ళీ ఎన్నో రకాలు ఉంటాయండి. అందులో శక్తి, ఆవేశ అవతారము, ఆవేశము అని రకరకాలుగా ఉంటారు. ఎవరైతే ఇప్పుడు కొంతమంది జీవులకి కూడా భగవంతుడు శక్తిని ఇస్తాడనమాట, వాళ్ళని శక్తి ఆవేశ అవతారాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నారదుడు, వ్యాసుడు అలాగా. అయితే ఇంకా చెప్పాలంటే 4 కుమారులు, వీళ్ళందరూ కూడా వస్తారు. ఇవన్నీ కూడా మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పారు. 22 అవతారాల గురించి చెప్తారన్నమాట. పురుష అవతారాలు, లీల అవతారాలు అంటారు వీటిని. 4 కుమారులు: సనక సనందనాథులు, నారదుడు, వరాహ భగవానుడు, మత్స్య, కూర్మ, యజ్ఞ, నరనారాయణ, కపిల, దత్తాత్రేయ, అయశీర్ష, హంస, ఇలాగా ఋషభదేవుడు, ఇలా చాలా చాలా వస్తాయి అందులో. ఓకే, ఇవన్నీ చెప్పినప్పుడు సుఖదేవ గోస్వామి ఏం చెప్పారంటే, ఏతేచాంస కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. ఇక్కడ పైన చెప్పబడినటువంటి అవతారాల లిస్ట్ ఏదైతే ఉందో 22 అవతారాలు, ఇవన్నీ కూడా అంశ కళ. ఏతేచ్చ అంశ కళా పుంసాం కృష్ణస్తు, కానీ కృష్ణుడు మాత్రం భగవాన్ స్వయం, స్వయంగా భగవంతుడే కృష్ణుడు. అంటే దేవాది దేవుడు భగవంతుడు కృష్ణుడు. దీన్నే పరిభాషక సూత్రం అని కూడా అంటారన్నమాట. మొత్తం భాగవతాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ పరిభాషిక సూత్రంతో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని అలాగే చక్రవర్తి పద్యం అని కూడా అంటారు. అంటే అది ఒక చక్రవర్తి లాగా అనమాట. శ్లోకం ఒకటే. అంటే శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పే శ్లోకం అదనమాట. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, ఇంద్రార్వ్యాకులం లోకం మృడయంతి యుగే జన. నెక్స్ట్ వచ్చేసి గుణావతారాలు ఉంటాయండి. గుణావతారాలు అంటే 3 గుణాలు ఉన్నాయి: సత్వ, రజస్, తమస్సు. సత్వగుణానికి సంబంధించి విష్ణుమూర్తి, రజస్సుకి సంబంధించి బ్రహ్మదేవుడు, తమస్సుకి సంబంధించి పరమశివుడు. కాబట్టి ఈ 3 కూడా భగవంతుడి యొక్క అవతారాలే, అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. త్రిమూర్తులు భగవంతుడి యొక్క అవతారాలే. కానీ అందులో విష్ణుమూర్తి స్వ అంశ అవతారం. స్వ అంశ అవతారం అంటే ఆయన స్వయంగా కృష్ణుడే, స్వయంగా విష్ణుమూర్తి, ఎటువంటి తేడా లేదు. ఎలాగైతే ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగిస్తే మొదటి దీపానికి రెండో దీపానికి సమానమైనటువంటి వెలుగు ఉంటుంది. అదేవిధంగా కృష్ణ భగవాను నుంచి విష్ణుమూర్తి వచ్చినా కూడా సేమ్, రెండిటికి ఎటువంటి తేడా లేదు. కానీ బ్రహ్మదేవుడు, శివుడు అయితే కనుక వాళ్ళు విభిన్న అంశాలు. బ్రహ్మదేవుడు అయితే జీవుడు, స్పష్టంగా ఆయన జీవుడు, జీవతత్వం. ఆయన కన్నా పైన ఉన్నది శివతత్వం, శివుడు. ఆయన కన్నా పైన ఉన్నది విష్ణువు, కృష్ణుడు ఒకటి. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కానీ ఎలా చూసినా కూడా
విష్ణుమూర్తి స్వ అంశ కృష్ణుడికి, కానీ బ్రహ్మదేవుడు శివుడు మాత్రం స్వ అంశ అని చెప్పడానికి లేదు, విభిన్న అంశ మాత్రమే. వాళ్ళు భక్తి అవతారాలు, భక్త అవతారాలు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు భక్తులు అనమాట. బ్రహ్మదేవుడు శివుడు భక్తులు. అయితే శ్లోకం ఉంటుంది అనమాట. అదేంటంటే చతుర్ముఖే బ్రహ్మ బోలే కృష్ణ కృష్ణ హరే హరే, పంచముఖే మహేష్ బోలే రామ రామ హరే హరే. సో మన హరే కృష్ణ నామం చెప్పుకుంటున్నాం కదా, అలాగే 4 చతుర్ముఖాలతోటి బ్రహ్మదేవుడు కృష్ణనామాన్ని చెప్తున్నాడు, పంచముఖాలతోటి శివుడు రామనామాన్ని చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా భక్తులు, భక్తి అవతారాలు. ఎందుకు అంటే సృష్టి స్థితి లయానికి వచ్చినటువంటి అవతారాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇది ఒక రకమైనటువంటి అవతారం. తర్వాత మన్వంతర అవతారాలను కూడా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క మన్వంతరం అనేటువంటి ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఒక్కొక్క అవతారం అనేది వస్తుంది. అందులో 14 అవతారాలు ఉంటాయి బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో. ప్రస్తుతానికి ఉన్నటువంటి మొదటి మనువు వచ్చేసి స్వయంభవ మనువు. ఇప్పుడున్నటువంటి మనువు వచ్చేసి వైవస్వత మనువు. ఓకే, ఆ విధంగా మన్వంతర అవతారాలు వీళ్ళు వస్తూ ఉంటారు మళ్ళా. బ్రహ్మదేవుడి యొక్క రోజుకి 14 సార్లు వస్తుంటారు అన్నమాట. అలా తర్వాత యుగ అవతారాలు కూడా ఉంటాయండి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారము. సత్యయుగానికి కూడా ఒక అవతారం ఉంటుంది, తెల్ల రంగులో ఉంటాడు సత్యయుగంలో ఉండేటువంటి అవతారం. త్రేతాయుగంలో ఎరుపు రంగు, ద్వాపర యుగంలో నలుపు కృష్ణ భగవానుడు, కలియుగంలో పసుపచ్చ చైతన్య మహాప్రభు. ఈ యుగ అవతారం అంటే ఏంటంటే ఆ యుగానికి సంబంధించిన ధర్మాన్ని స్థాపన చేయడానికి వస్తాడని. సత్యయుగానికి సంబంధించినటువంటి ధర్మం ఏమిటి అంటే క్రీతేయ ధ్యాయతో విష్ణుం, ధ్యానం చేయడం అనేది కృతయుగానికి సంబంధించినటువంటిది. అంటే సత్యయుగంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా మనం చూస్తే వాళ్ళ చరిత్ర, వాళ్ళు ఎన్నో రోజులు రాజ్యాన్ని పరిపాలిస్తారు మంచిగా. వాళ్ళు యుద్ధంలో చనిపోతే యుద్ధంలో వీరమరణం చెందుతారు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వనాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. వనాలకు వెళ్ళి ధ్యానం చేస్తారు. క్రీతేయ ధ్యాయతో విష్ణుం, అది సత్యయుగంలో కృతయుగంలో ఉన్నటువంటి పద్ధతి ధ్యానము. అంటే సత్యయుగంలో ఉండేటువంటి పద్ధతిని తీసుకొచ్చి ఇప్పుడు మనం కలియుగంలో చేస్తున్నాం అనమాట. ఎవరైతే ధ్యానం అంటున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. అది సత్యయుగానికి చెప్పబడినటువంటి పద్ధతి, కలియుగానికి కాదు. కలియుగానికి చెప్పిన పద్ధతి వేరే ఉంది, అదేంటో తెలుసుకుందాం. తర్వాత త్రేతాయాం యజతో మఖై, అంటే మనకు ముక్తి కావాలంటే త్రేతాయుగంలో మఖములు అంటే యజ్ఞాలు చేయాలట. అంటే త్రేతాయుగంలో భగవంతుడు వచ్చి ఏం నేర్పిస్తాడంటే యజ్ఞం ఎలా చేయాలో నేర్పిస్తాడు. సత్యయుగంలో ధ్యానం ఎలా చేయాలో నేర్పిస్తాడు. ద్వాపర యుగంలో ద్వాపరే పరిచర్యాయాం, పరిచర్య అంటే టెంపుల్ వర్షిప్, అంటే విగ్రహారాధన. అంటే దేవాలయాలలో భగవంతుడి ఆలయంలో విగ్రహారాధన ఏ విధంగా చేయాలి అనేది కూడా ద్వాపర యుగం యొక్క పద్ధతి. అంటే ఎవరైతే ఎక్కువగా అర్చన విధానం గురించి ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఈ యుగానికి సంబంధించినటువంటిది కాదు. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పారు, అర్చన అనేది ఈ యుగానికి రికమెండ్ చేసినటువంటి ప్రాసెస్ కాదు. అర్చన అనేది ద్వాపర యుగంలో ఉన్నటువంటిది, ద్వాపర యుగానికి చెప్పబడినటువంటి ప్రాసెస్. కలోతధారి కీర్తనాత్, కలియుగంలో దేవుణ్ణి పూజించాలి అంటే ధ్యానం వల్ల కుదరదు, యజ్ఞాల వల్ల కుదరదు, విగ్రహారాధన వల్ల కూడా కుదరదు. కేవలం హరినామ సంకీర్తనం వల్ల మాత్రమే పర్ఫెక్ట్గా కుదురుతుంది. భగవంతుడిని మనం పూజ చేద్దాం అనుకున్నా కూడా మనం చెయ్యలేము. విగ్రహారాధన అంటే విగ్రహారాధనకి కావాల్సినటువంటి ఆ సామాగ్రి మనం తెప్పించలేము. అందులో చాలా చాలా రూల్స్ ఉంటాయి. ఏ విధంగా మనము శాలిగ్రామశిలని ఆరాధించాలి అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అది మన వల్ల కానే కాదు. శాలిగ్రామశిల ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఎన్నో రూల్స్ ఫాలో చేయాలంటుంది. ఆ రూల్స్ అన్ని పాటించకపోతే చాలా చాలా డేంజర్ ఉంటుంది. అసలు శాలిగ్రామశిల అంత పవర్ఫుల్ అనమాట. సో కాబట్టి ఈ విగ్రహారాధన అనేది ఇప్పుడు ఈ ప్రాసెస్లో కుదరదు, మనం ఎంత ప్రయత్నం చేసినా. ఎందుకంటే మనం ఆ ఆగమ శాస్త్రాలను పాటించాలి, తర్వాత పాంచరాత్రిక విధానాన్ని పాటించాలి, తర్వాత ఏ విధంగా అయితే మనం భగవంతుడికి 6 సార్లు హారతి ఎత్తాలి, ఎన్నో ఉంటాయి అందులో ప్రాసెసెస్, ఎన్నో మంత్రాలు ఉంటాయి, దానికి ఒక ప్యూరిటీ ఉంటుంది, దానికి ఒక దీక్ష ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ లేకుండా మనకి నచ్చినట్టుగా మనం చేస్తామంటే కుదరదు. అందుకని ఆ ప్రాసెస్ ఈ యుగానికి చెప్పలేదు, కలియుగానికి. అదే యజ్ఞాలు అసలే కుదరదు. యజ్ఞాలు ఎప్పుడో ఆపేశారు మన భారతదేశంలో.
ఎవరైతే పాశ్చాత్యులు వచ్చినప్పుడు, మ్లేచ్చులు వచ్చినప్పుడు, యవనులు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆపించేశారు బలవంతంగా. బుద్ధుడే ఆపించేశాడు యజ్ఞాలని. ఇప్పుడు ఎవరు కూడా యజ్ఞాలను చేయలేరు. యజ్ఞం చేయడానికి కూడా ఆ మంత్ర ఉచ్చారణ చాలా 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 స్పష్టంగా ఉండాలి. ఆ యజ్ఞంలో వేసే ఆ నెయ్యి కూడా చాలా చాలా పవిత్రమై ఉండాలి. అసలు అలాంటి నెయ్యే దొరకదు. నెక్స్ట్ ఆ యజ్ఞ మంత్రాలు తెలిసిన వాళ్ళే ఎవరు లేరు. దాని ఉచ్చారణ కూడా వాళ్ళు చేయలేరు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఏదో ఉచ్చరిస్తున్నారని. కానీ వాళ్ళు ఉచ్చరించే వాటిలో 100 మిస్టేక్స్ ఉంటాయి. అందులో వందల వందల వేలలో ఉంటాయి మిస్టేక్స్. ఒక మిస్టేక్ కూడా జరగకూడదు యజ్ఞం చేసినప్పుడు. ఎన్ని రోజులు రోజులు కూర్చోవాలి. అసలు ఎవరికీ అంత ఓపిక అనేది లేదు. దానికి చాలా చాలా డబ్బు ఖర్చవుతుంది. అసలు ఆ పని జరగనే జరగదు. అది త్రేతాయుగంలో చెప్పినటువంటి పద్ధతి అది. అప్పట్లో రాముల వారు అశ్వమేధ యజ్ఞము చేయించారు. ఎన్నో వేల అశ్వమేధ యజ్ఞాలు చేయించారంట. సత్యయుగంలో ధ్యానం. సత్యయుగంలో ఉన్నటువంటి ధ్యానం అంటే అప్పుడు మనం చూస్తాం ధ్రువ మహారాజు వనాలకు వెళ్ళి నారదుడిని కలిసి ఎన్నో వేల సంవత్సరాలు ఆయన కూర్చొని ధ్యానం చేశాడు. 6 నెలల్లో ఆయన భగవంతుడి దర్శనం తీసుకున్నాడు. కానీ మిగతా వాళ్ళని చూసినట్లయితే 10,000 సంవత్సరాలు, 5,000 సంవత్సరాలు, విశ్వామిత్రుడు 10,000 సంవత్సరాలు. అవునా? అలా అన్ని వేలలోనే ఉంటాయి అన్నీ గూడా. ఎవరు గూడా ఇట్లా ఇంట్లో ఒక చిన్న యోగా మ్యాట్ ఏసుకొని కూర్చొని మనం ఇట్లా ఇట్లా కొంచెం సూర్య నమస్కారాలు చేసేస్తే ముక్తి రాదు. అర్థం చేసుకోండి. ఓకే. సో, అది సత్యయుగానికి సంబంధించిన పద్ధతి. అది మనం కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నాడు. ఎలా చేయాలని. యోగ పద్ధతి మీరు చదవండి 6వ అధ్యాయం. చాలా స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణుడు ఎలా చెప్పాలని. ఫస్ట్ పవిత్రమైన శుచౌ దేశే పారిత్యప్య. అరే శుచి అయినటువంటి దేశానికి వెళ్ళాలి. శుచౌ దేశే అంటే ఆచార్యులు చెప్తున్నారు. మొట్టమొదటిగా మనం వెళ్ళాల్సింది ఎక్కడ? హరిద్వారం అలా వెళ్ళాలన్నమాట. అంటే మీరు యోగం చేయాలంటే ఫస్ట్ హరిద్వారానికి వెళ్ళి అక్కడ మీరు కూర్చోవాలి. అవునా? అక్కడ కూర్చోండి. మనం యాత్రకెళ్తాం హరిద్వారానికి. మీరు ఉండగలరా అక్కడ? మీరు ఒక వారం రోజులు ధ్యానం చేయమంటే ఎవరు ఉండలేరు. ఎవరికీ అంత సమయం గూడా లేదు. పోనీ అక్కడే ఒక 10 సంవత్సరాలు ఉండమంటే ఉండగలరా? హరిద్వారంలో ఉండిపోండి. అక్కడ కూర్చొని ధ్యానం చేయండి అంటే అక్కడ ఉండలేం మనం. అక్కడ మనకి ధ్యానం చేసి మనం బయట చలిలో కూర్చుంటే పాములు రావచ్చు, తేళ్లు కరవచ్చు. అది కుదరదు. అది కుదరదు. సత్యయుగానికి చెప్పినటువంటి పద్ధతి అది. కాబట్టి కలౌ తద్ హరి కీర్తన. కలియుగంలో సంకీర్తనం. సంకీర్తనం ఎలా చేయాలి? ఏంటి చేయాలని చెప్పేసి చైతన్య మహాప్రభు చూపించారు. చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల కిందట వచ్చున్నాడు. 500 సంవత్సరాల కిందట ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రతిరోజు రాత్రిపూట వాళ్ళు గట్టిగా హరినామ సంకీర్తనం చేస్తుండేవాళ్ళంట. పక్కన ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. వాళ్ళందరూ కూడా తొంగి చూసేవాళ్ళంట లోపలికి. లోపల రానిచ్చేవాళ్ళు కదంట ఎవరిని. అయితే తొంగి చూసేవాళ్ళు. ఎవరు ఏం చేస్తున్నారు వీళ్ళు రాత్రంతా? ఏంటి నాయిస్ ఏంటి? డిస్టర్బెన్స్ ఏంటి? మాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు వీళ్ళు లోపల? తర్వాత ఆయన బయటికి తీసుకొచ్చారు సంకీర్తనని చైతన్య మహాప్రభు. తీసుకొచ్చి వీధుల్లో చేయడం మొదలుపెట్టాడు. వీధుల్లో వెళ్ళిపోతూ ప్రతి వీధికి వెళ్ళిపోతున్నాడు. ప్రతి వీధికి వెళ్ళిపోయి చైతన్య మహాప్రభు సంకీర్తన చేస్తున్నాడు. అందరికి కూడా హరినామం చెప్పండి, హరినామం చెప్పండి చెప్తున్నాడు. నిత్యానంద ప్రభువు చెప్తున్నాడు వెళ్ళి అందరికి హరినామం చెప్పించమని. అలా వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యపోయారు అందరూ. అందరూ కూడా భక్తిలో మునిగిపోతారన్నమాట. వాళ్ళు కాశీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బృందావనానికి వెళ్ళినా కూడా భక్తులు వేలలో, లక్షల్లో వెనకాల వచ్చి వాళ్ళు జపం చేసేవాళ్ళు, కీర్తన చేసేవాళ్ళు. సో ప్రతి వాళ్ళు అందులో ఎటువంటి భేదములనేవి ఇంకా లేవన్నమాట. జాతి భేదములు గానీ, వీళ్ళు పైన కులము, వీళ్ళు చిన్న కులం అలాంటిది ఎటువంటి కుల మత భేదాలు ఎటువంటి భేదములు లేకుండా కూడా వాళ్ళు హరినామ సంకీర్తన చేసేవాళ్ళు. అంతకెందుకు అక్కడ అప్పట్లో ఉండే వెస్ట్ బెంగాల్‌లో ఉండే కొంతమంది ముస్లిమ్స్ కూడా చైతన్య మహాప్రభుని చూసినప్పుడు దర్శనం అయిందంట వాళ్ళకి. భగవంతుడి దర్శనం. అక్కడ ఒక టైలరు అలాగే ఒక ముస్లిం టైలర్ అలాగే చైతన్య మహాప్రభుని చూసి సడెన్‌గా అరవడం మొదలుపెట్టాడు. నేను చూసాను అని అరవడం మొదలుపెట్టాడంట. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆయనకు దర్శనం ఇచ్చాడు. సో కాబట్టి ఒకసారి అలాగే చైతన్య మహాప్రభు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడండి. అక్కడ ఒక దోపి ఉన్నాడు. ఆయన బట్టలు ఉతుక్కుంటున్నాడు. బట్టలు ఉతుకుతుంటే ఆయన వచ్చి చైతన్య మహాప్రభు చెప్పాడు హరినామ స్మరణ చెయ్యి అని. హరినామ స్మరణ చేయంటే నా దగ్గర డబ్బులు లేవు అన్నాడంట. నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి మీకు అని. డబ్బులు అడగ నాకు డబ్బులు వద్దు. నేను డబ్బులు అడగట్లేదు. నాకు ఏ డబ్బులు అవసరం లేదు. నువ్వు హరినామ స్మరణ చెయ్యి, సంకీర్తన చేయాలి. అయితే అప్పుడు ఆ దోపి అన్నా అంటే అయ్యా నా వల్ల కాదు స్వామి, నా వల్ల కాదు. నేనేదో చిన్నగా బట్టలు ఉతుక్కుంటున్నాను. ఈ బట్టలు ఉతుక్కోవడం మానేస్తే నాకు డబ్బులు రావు. ఈరోజు డబ్బులు రావు. ఇప్పుడు నేను ఈ బట్టలు ఉతకడం మానేసి జపం చేసుకుంటూ కూర్చుంటే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే చైతన్య మహాప్రభు అన్నాడంట. సరే ఒక పని చేస్తాను. నేను బట్టలు ఉతుకుతాను. నువ్వు హరినామం చేయాలి. నేను రానా? బట్టలు ఉతకరా అన్నాడంట. అప్పుడు సరే చెప్తానులే అని చెప్పేసి అప్పుడు హరే కృష్ణ అని చెప్పి ఆయన గట్టిగా హరిబోల్ అన్నాడన్నమాట. అలా అనేసరికి ఆయన మళ్ళా అనమన్నాడు. హరిబోల్ మళ్ళా అన్నాడు. మళ్ళా అన్నాడు. మళ్ళా అన్నాడు. ఆయన దివ్యమైనటువంటి ప్రేమ ఆనందం లోపలికి వెళ్ళిపోయాడన్నమాట.
సో దివ్యమైనటువంటి ప్రేమ లోపలికి వెళ్ళిపోతాడు అతను. వెళ్ళిపోయి ఒక ఉన్మాదిలాగా గట్టిగా హరినామాన్ని సంకీర్తన చేస్తున్నాడు గట్టిగా. సో వాళ్ళు చూసిన వాళ్ళు ఏహో పిచ్చి పట్టిందా, దయ్యం పట్టిందా, ఏమైందా అని చెప్పి ఎవరైతే ముట్టుకున్నారో వాళ్ళు అలా మొదలుపెట్టారు. ఎవరైతే వాళ్ళని ముట్టుకున్నారో వాళ్ళు కూడా హరినామం చెప్పడం మొదలెట్టారు. అలా ఊరంతా కూడా హరినామ సంకీర్తన చేస్తోంది. అందరూ కూడా భగవంతుడి ప్రేమలో మునిగిపోయి తేలారు. అలా చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమనిచ్చాడు అందరికి. సో కలియుగానికి ఉన్నటువంటి అవతారం ఏంటంటే హరికీర్తన, హరినామ స్మరణ. ఈ హరినామ స్మరణ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేవన్నీ కూడా మనకి చాలా అద్భుతమైన పద్ధతి. ఇది చేస్తే అన్ని ఇది యజ్ఞానం జపయజ్ఞోస్మి. ఇది ముఖ్యమైనటువంటిది. మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి, ఏ పురాణమైనా తీసుకోండి. ఆ పురాణాల్లో చివరికి ఒక చాప్టర్ అనేది ఉంటుంది, కలియుగ లక్షణాలు అని. ఆ కలియుగ లక్షణాల్లో చెప్పినప్పుడు స్పష్టంగా చెప్తారు. కలియుగానికి ఎటువంటిది జపములు, ఎటువంటి యజ్ఞములు, దానములు, ధర్మములు ఏవి కూడా పనిచేయవు. అసలు ఏది పనిచేయదు. కేవలం హరినామ సంకీర్తనం ఒకటే ఉంది అని చాలా స్పష్టంగా అన్ని శాస్త్రాల్లో, అన్ని వేదాల్లో కూడా చెప్పేశారు. అంటే కానీ ఇప్పుడు ఏమైందంటే మన ప్రాబ్లం ఏంటంటే మనం అవుట్డేటెడ్ సిలబస్ నడిపిస్తున్నాం. సో అప్పుడప్పుడు స్కూల్లో ఏం జరుగుతుందంటే సిలబస్ మారిపోతుంది. కాకపోతే టీచర్లకి అప్డేట్ అయి ఉంటారు. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు పాత సిలబస్సే ఉంటుంది, వాళ్ళు ట్రైనింగ్ అయి ఉండదు. సో ట్రైనింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే పాత టెక్స్ట్ బుక్ నుంచే వాళ్ళు చెప్తుంటారు ఇంకా క్లాస్. కాకపోతే ఎగ్జామ్ వచ్చేసి కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ అలా వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనం చేస్తున్నది, మనం కలియుగం వచ్చేసి 5000 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏదో స్టార్ట్ అయిందని కాదు, అయినా కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. కలియుగం స్టార్ట్ అయిందనే విషయమే మనకు అర్థం కావట్లేదు. మనం ఇంకా ఏదో వేరే యుగాల్లో చేయాల్సినటువన్నీ బట్టిని పట్టుకున్నాం. అవి పట్టుకుంటే ఎటువంటి లాభం లేదని శాస్త్రం మొత్తుకుంటాం, మనం పట్టించుకోవడం లేదు. చైతన్య మహాప్రభు వచ్చి చెప్పాడు. ఇప్పుడు మన బాధ్యత మనం తెలుసుకోవాలి, మనం జపం చేయాలి, మనం కీర్తన చేయాలి, నలుగురిని కీర్తన చేయిస్తే అప్పుడు మీకు తెలిసొస్తుంది. ప్రత్యక్షావగమం ధర్మం మీకే తెలిసొస్తుంది, స్వ అనుభూతి. మీరు నేను చెప్పిన మాట నమ్మకండి, మీరు జపం చేయండి, మీరు కీర్తన చేయండి, మీరు సంకీర్తనం చేయండి, అప్పుడు మీకే తెలిసొస్తుంది. ఎందుకు చైతన్య మహాప్రభు నిరంతరం కృష్ణనామ స్మరణ చేయండి, నిరంతరం కృష్ణుడిని తలుచుకోండి, నిరంతరం కృష్ణుడిని పూజించండి అని ఎందుకు అన్నాడు అనే విషయం అనేది ఎందుకు అనేది మీరు చేస్తే మీకు తెలుస్తుంది, మీరు చేయిస్తే మీకు తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సందేశం. ఈ అవతార తత్వం అనేది ఉన్నది ధర్మ సంస్థాపన అర్థాయ అని చెప్పుకుంటున్నాం కదా. అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏమిటంటే ధర్మస్య హి అపవర్గస్య, అపవర్గం అనేది గొప్ప ధర్మం. ధర్మం ఉన్నది అర్థం కోసం కాదు, డబ్బులు సంపాదించడానికి కాదు. మనము దేవాలయాలకు వెళ్ళి టెంకాయ కొట్టాల్సింది నాకేదో డబ్బులు కావాలని కోరుకోవడానికి కాదు. ధర్మం ఉన్నది, దేవాలయం ఉన్నది, భగవంతుని మందిరం ఉన్నది, భగవంతుని కోరుకోవడానికి కాదు, భగవంతుని సేవించడానికి ఉన్నది మందిరం అనేది. ధర్మం అనేది ఉన్నది భగవంతుని ప్రేమించడానికి ఉన్నది, భగవంతుడికి మనం ఇవ్వడానికి ఉంది. భగవంతుడు నువ్వు ఇస్తావని కోరుకుంటున్నాడు, మనం ఏదో అడుగుతామని కాదు. నిరంతరం మనం ఎప్పుడు అడుగుతూనే ఉంటే భగవంతుడు ఏమిస్తాడు. అలాంటి వాళ్ళని భగవంతుడు భక్తుల కింద పరిగణించడం. ఎవరైతే భగవంతుడి గురించి ఆలోచిస్తారో, భగవంతుడికి నేనేం చేయాలి అని యశోదమ్మ నిరంతరం ఆలోచిస్తుంటారు. కృష్ణుడికి ఏం చేయాలి, వంట ఏం పెడదాం, ఏ మంది వేస్తే కృష్ణుడికి జలుబు రాకుండా ఉంటుంది అని నిరంతరం ఆలోచించేటువంటి అలాంటి శుద్ధమైన ప్రేమని కృష్ణ భగవానుడు కోరుకుంటాడు. అలాంటి వాళ్ళ వశమై ఉంటాడు భగవంతుడు, వాళ్ళతోటే ఉంటాడు. అలాగే వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. అది కృష్ణ భగవానుడి యొక్క తత్వం అన్నమాట. భగవంతుడి తత్వం, భగవంతుడు కోరుకునేది మన నుంచి ఏంటంటే ప్రేమ. మనము ఎందుకు అంటే మనని మనం ఉద్ధరించుకున్నట్టు, ఆయనకి ఏదో వచ్చినట్టు కాదు. భగవంతుడు ఎందుకు భగవద్గీతలో అన్నిసార్లు చెప్తున్నాడు ఆయన తత్వం గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన స్మరించమని. ఆయన స్మరించడం వల్ల ఆయనకేదో వచ్చినట్టు కాదు, మనకు వస్తుంది. ఎందుకంటే ఆయన పరమ పవిత్రుడు కాబట్టి. ఆయన పవిత్రాణం అన్నిటికన్నా పరమ పవిత్రమైనటువంటి భగవంతుడి పాదాలు. సో అంత పవిత్రుడైనటువంటి భగవంతుడి నామము, భగవంతుడి రూపము, భగవంతుడి యొక్క ధ్యానం మనం చేస్తే మనం పవిత్రులం అవుతాం. ప్రస్తుతానికి మనం అపవిత్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అపవిత్రమైనటువంటి పరిస్థితి అంటే ఈ శరీరాన్ని ధరించి ఉన్నాము, శరీరానికి సంబంధించిన క్లేశాలని అనుభవిస్తున్నాం, కష్టాలలో దుఃఖాలలో కొట్టుమిట్టాడుతున్నాం. అండ్ దెన్ ఇంకా అయిపోలేదు దుఃఖాలు, ఇంకా చాలా ఉన్నాయి ముందు, ఇంకా చాలా జన్మలు ఉన్నాయి, ఎన్నో కోట్ల జన్మలు, ఎన్ని ఉన్నాయో అసలు లెక్కలేనన్ని జన్మలు ఉన్నాయి, అన్ని పాపాలు ఉన్నాయి. మన పాపాల రాశి అనేది ఉన్నది మన దగ్గర. ఈ పాప రాశిని ధ్వంసం చేయడానికి మనకు భగవంతుడి నామం కావాలి, భగవంతుడి ధ్యానం కావాలి, కృష్ణ భగవానుడి యొక్క అనన్యమైనటువంటి చింతన అవసరము. అది భగవద్గీత యొక్క సందేశము. దీన్ని మనం పట్టుకోవాలి, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
ఇది చేయడం వల్ల కృష్ణ భగవాన్ని అనన్యముగా శరణాగతి పొందడం వల్ల మాత్రమే మనకి ముక్తి లేకపోతే ప్రేమ అనేది కూడా లభిస్తాయి. అయితే ముక్తి కూడా రాదు, ప్రేమ కూడా రాదు, ఏది రాదు. అసలు భగవంతుడు ఎవరు అని మనకి పొజిషనే తెలియకుండా మనం భగవంతుని పూజిస్తే అలాంటి పూజకి ఎటువంటి మీనింగ్ ఏముంటుంది చెప్పండి మీరు? ఇప్పుడు మనం విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నాము అంటే మొదటి ప్రశ్న, విష్ణుమూర్తి ఎవరు? విష్ణుమూర్తి ఎవరు? విష్ణుమూర్తి ఒక దేవత అన్నామంటే అక్కడే అయిపోయింది తప్పు. మనం అదే ఒక అపరాధం. విష్ణుమూర్తి సామాన్య దేవత అని చెప్తే ఒక శ్లోకం పద్మపురాణం ఏం చెప్తుందంటే పాషాండీ సభవే దృఢం. అలా చెప్పినటువంటి వాడు ఎవరైతే బ్రహ్మ విష్ణుమూర్తి శివుడితో కానీ బ్రహ్మంతో కానీ సమము అని చెప్పినట్లయితే వెంటనే అది అపరాధం అయిపోయింది. అది పూజ కాదు, అపరాధం. మనం ఏదో పూజ చేసాం, గొప్ప కావాలనుకుంటున్నాం, కానీ అపరాధాలు చేస్తున్నాం. అంటే మనం ప్రస్తుతానికి మనం ఉన్న పరిస్థితి ఏంటంటే అపరాధ స్టేజ్లో ఉన్నాం. దాన్ని నామ అపరాధం అంటారు. అది అది మొదటి స్టేజ్ ఆఫ్ జపం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నామ అభాస. నామ అపరాధం స్టేజ్ నుంచి నామ అభాస స్టేజ్కి రావాలి. నామ అభాస స్టేజ్లో ఏంటంటే అపరాధాలు చేయడం మానేస్తాం. ఫస్ట్ మనం విష్ణుమూర్తి పట్ల అపరాధం చేయడం మానుతాం. అప్పుడు భగవంతుడు నామస్మరణ చేస్తూ ఉంటే నామ అభాస స్టేజ్లో మనకి ముక్తి అనేది కలుగుతుంది. దానికన్నా మించిన స్టేజ్ ఉంది, అదే శుద్ధనామం. శుద్ధనామం అనేటువంటి స్టేజ్లో భగవంతుడు నామస్మరణ చేస్తే అప్పుడు మనకి ప్రేమ అనేది కలుగుతుంది. అది కావాల్సింది. ఇప్పుడు భాగవతంలో చెప్తారన్నమాట, అసలు ఏం చేశారు ఈ గోపికలు, ఏం పుణ్యం చేసుకున్నారు? లక్ష్మీదేవికి కూడా లేనటువంటిది అవకాశము, పరమశివుడికి కూడా ఎప్పుడు రానటువంటి అవకాశము వీళ్ళకి వచ్చింది. కృష్ణ భగవానుడు వాళ్ళని కౌగిలించుకున్నాడు, చేయి పెట్టి ఉన్నారు వాళ్ళ మీద. అంటే ఎంత పవిత్రమైనటువంటి వీళ్ళు, ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు గోపికలు. ఏం పుణ్యం చేసుకున్నారు ఈ చిన్నపిల్లలు? ఏం పుణ్యం చేసుకున్నారు? కృష్ణ భగవానుడితోటి ఆడుకుంటున్నారు. ఇప్పుడు మనం భగవంతుడి ఒక్క దర్శనం కోసం అని యోగులు వేల 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 సంవత్సరాలు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఒక్క దర్శనం కూడా దొరకట్లేదు. జీవితాంతానికి ఒక దర్శనం కూడా దొరకడం లేదు వాళ్ళకి. జ్ఞానులు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో జన్మలు బహునాం జన్మనాం అంతే, ఎన్నో జన్మలు ప్రయత్నం చేస్తున్నారు భగవంతుడు. అలాంటి భగవంతుడు వీళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఖోఖో, కబడ్డీ, క్రికెట్, ఫుట్బాల్ ఇవన్నీ ఆడుతున్నాడు పిల్లలతోటి. వాళ్ళు ఎంత పుణ్యం చేశారు? వాళ్ళు యశోదమ్మ ఎంత పుణ్యం చేసింది? దేవాది దేవుని కొడుకు కింద దొరకడం అంటే మామూలు విషయమా? తన సొంత కొడుకుని పెంచినట్టు పెంచుతున్నది కృష్ణ భగవానుని. ఆయన దేవాది దేవుడు, ఆయన జన్మనే లేదు. అలాంటిది మరి యశోదమ్మ ఏం చేసింది? ఎంత పుణ్యం చేసింది? ఎంత గొప్పది యశోదమ్మ! ఎలా కుదురుతుంది? మనము అపరాధం స్టేజ్లో మనకి భగవంతుడు వస్తాడా ఇలాగా? ఇప్పుడు అపరాధం మనం చేస్తే భగవంతుడు సామాన్యమైనటువంటి దేవత అని చెప్పేటువంటి వాళ్ళకి భగవంతుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తాడు భగవంతుడు? చెప్పండి. యశోదమ్మ వీళ్ళందరూ గోపికలు, లేకపోతే ఈ బృందావన వాసులందరూ ఎంత గొప్ప వాళ్ళు, పాండవులు వీళ్ళందరూ, కుంతీదేవి, ద్రౌపది. సో వీళ్ళ మహాజన ఏన గతస్య పంత. మనం వీళ్ళ అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేయాలి. మహామూర్ఖుల యొక్క గతస్య పంత అని చెప్పలా, మహాజనస్య. కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను ఎవరైతే శరణాగతి పొందడో వాడు మూఢుడు. స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాడు. ఆమె దుష్కృతిలో మూఢా అబుద్ధయ, తెలివి తక్కువ అయినటువంటి వాడు, బుర్ర లేనటువంటి వాడు, పాపాత్ముడు, వాడికి పుణ్యం లేదు అని అన్ని రకాలుగా చెప్తున్నాడు. ఎవరైతే కానీ మహాత్మానాం తుమాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. కానీ మహాత్ములు నిరంతరము నన్నే స్మరిస్తుంటారు. వాళ్ళు మహాజనులు, వీళ్ళు మహామూర్ఖులు. మనం మహామూర్ఖులని ఫాలో అవ్వకూడదు, మహాజనులని ఫాలో అవ్వాలి. మహాజనుల యొక్క అడుగుజాడల్లో నడవాలి. అప్పుడు మనకి సేమ్ వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్స్ మనకు వస్తాయి. కుంతీదేవి కోరుకుంటోంది కృష్ణుడితోటి. కృష్ణుడు వెళ్ళిపోతుంటే హస్తినాపురం నుంచి, కృష్ణ వెళ్ళకు, దయచేసి ఇక్కడే ఉండంటే ఉన్నాడు కొన్ని రోజులు. మళ్ళీ వెళ్ళిపోతుంటే, కృష్ణ నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది, నాకు కష్టాలు మళ్ళా రాని, ఇప్పటివరకు నాకు వచ్చిన కష్టాలన్నీ కూడా మళ్ళా వచ్చినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు వస్తావు కాబట్టి, నిన్ను చూడవచ్చు కాబట్టి నువ్వు ఎక్కడికి దయచేసి వెళ్ళకు, నువ్వు ఇక్కడే ఉండు, మాకు ఇంకా కష్టాలను ఇవ్వు అని కోరుకుంది కుంతిదేవి. అలాంటి కుంతి మహారాణి అంటే ఇష్టపడతాడు కృష్ణ భగవానుడు. అలాంటి పాండవులతో ఇష్టపడతాడు, ఉండడానికి ఇష్టపడతాడు. అర్జునుడు ఎప్పుడు నిరంతరం కృష్ణుడితోటే ఉంటాడు. సో కాబట్టి కృష్ణుడికి కూడా అర్జునుడితో ఉండడానికి ఇష్టపడతాడు. కుంతిదేవి కూడా అంటోంది, యథా గంగాంబోధౌ
అంటే గంగా నది ఏ విధంగా అయితే వస్తూ 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 అది సముద్రంలోకి చేరుకుంటుంది. ఒకటే గమ్యం, గంగా నదికి ఒకటే టార్గెట్. కొంచెం అక్కడికి వెళ్ళాము, కొంచెం ఇక్కడికి వెళ్ళామని కాదు. స్ట్రెయిట్ గంగా నది ఏ విధంగా అయితే సముద్రంలో వచ్చి కలుస్తుందో ఆ విధంగా నా మనసు నిన్ను మాత్రమే తలుచుకోవాలి కృష్ణ అని కుంతిది. ఇది అనన్యమైనటువంటి భక్తి అంటే అనన్య చింతయంతో ఇది భగవత్ తత్వము. కృష్ణ భగవానుని ఈ విధంగా ఆరాధించాలి. ఏ విధంగా అయితే కృష్ణ భగవానుడి యొక్క గొప్ప భక్తులు ఆరాధించారో వాళ్ళ అడుగు జాడలలో మనం నడవాలి. వాళ్ళని చూసి వాళ్ళ కథలన్నీ వినాలి. వాళ్ళ కథలను విని వాళ్ళు ఏ విధంగా పూజ చేశారు భగవంతుని, వాళ్ళు ఏ విధంగా శరణాగతి పొంది ఉన్నారు, ఆ విధంగా మనం శరణాగతిని పొందాలి. అలా పొందినట్లయితే మనకి భగవంతుడి యొక్క ప్రేమ లభిస్తుంది. చూడండి ఎంత అందమైనటువంటి పాటలు రాశారో ఆరుగురు గోస్వాములు, వృందావనంలో ఉండేటువంటి ఆరుగురు గోస్వాములు. చైతన్య మహాప్రభువే స్వయంగా వాళ్ళకి చెప్పాడు, బృందావనానికి వెళ్ళి ఆ బృందావనంలో అన్ని మర్చిపోయారు, అన్ని లీలా స్థలాలని అని వెలికి తీయండి అని. వాళ్ళు వెళ్ళి వెతికి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు వస్త్రాపహరణం చేశాడు, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇలా చేశాడు, ఓకే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కాళీయ మర్దనం చేశాడు, శ్రీకృష్ణుడు ఇక్కడ ఆ బ్రహ్మాండ దర్శనాన్ని చూపించాడు అని ఒక్కొక్క లీలని స్థలాన్ని వాళ్ళు వెతికారు. ఇది రాధాకుండము, ఇది శ్యామకుండము, ఇది గోవర్ధన గిరి అని వాళ్ళు వెతికారు. సో మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. బృందావన చింతన మనలో ఉండాలి, బృందావనానికి వెళ్ళాలనేటువంటి కోరిక మనలో ఉండాలి. అలా ఎప్పుడు నిరంతరం కృష్ణుని తలుచుకునేటువంటి వాళ్ళ మనసులోనే బృందావనం ఉంటుందంట. ఇప్పుడు కృష్ణుడినే తలుచుకునేటువంటి భక్తులు ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ మనసులో బృందావనం నడుస్తుంటుంది. మనము ఎక్కడ ఉన్నామనేది కాదు ముఖ్యం, ఎప్పుడు కూడా బృందావనంలో ఉన్నటువంటి లీలల్ని స్మరణ చేస్తూ ఉండాలి. ఇలా స్మరణ చేసేటువంటి వాళ్ళు భగవంతుడు, వాళ్ళు చనిపోయే సమయంలో కూడా కృష్ణుని ఇలాగే స్మరిస్తే వాళ్ళు భగవంతుడు ధామానికి వెళ్తారు. అంతకాలే చమామీవ స్మరణ ముక్త్వా కలేవరం యప్రయాది సమద్భావం నాస్తి యత్ర అసంశయ. ఇలా చేయాలి, ఇది భక్తి అంటే. ఇలా చెయ్యాలి అని మనకి స్పష్టంగా కృష్ణుడే స్వయంగా మనకి అవతారం వచ్చి మరి చూపించాడు. కృష్ణుడు ఫస్ట్ భగవద్గీతని ఇచ్చాడు, అందులో ఎక్కడ మీకు 100% స్పష్టత అనేది ఉన్నది. ఎక్కడ కూడా మీకు కృష్ణుడు చెప్పలేదు నాకు మించినటువంటి తత్వం ఉందని. కృష్ణుడు ఒప్పుకోలే. ఎక్కడ చెప్పాడు కృష్ణుడు? నన్ను మించిన నా వెనకాల ఇంకొక భగవంతుడు ఉన్నాడని ఎందుకు చెప్తున్నారు వీళ్ళందరూ? వాళ్ళందరూ మూఢులు, మాయాపరత జ్ఞానులు. వాళ్ళు జ్ఞానులే కాదు, అసలు జ్ఞానం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అందుకనే కృష్ణుడు మళ్ళా స్పష్టంగా చేయడానికి వీళ్ళకి అర్థం కాలేదు చెప్పింది భగవద్గీత 700 శ్లోకాల్లో స్పష్టంగా అర్జునుడికి చెప్పినా కూడా అర్థం కాలేదని చెప్పి కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి చూపించి ప్రాక్టికల్గా చూపించాడు. ప్రాక్టికల్గా ఆయన సన్యాసి అయినప్పటికీ ఆయన భగవంతుడి నామం చేసుకుంటూ, భగవంతుడి గానం చేసుకుంటూ, భగవంతుడి నృత్యం చేసుకుంటూ ఉన్నాడు. చాలా మంది ప్రశ్న అడుగుతారు, ఎందుకంటే నృత్యం చేస్తున్నారు, ఎందుకు నృత్యం చేస్తున్నారు, ఎందుకని నృత్యం చేస్తారు? భక్తులు ఎందుకు నృత్యం చేస్తారు? భక్తులు నృత్యం ఎందుకు చేస్తారు? నారదుడు వీణ మీటుతూ ఎందుకు నృత్యం చేస్తున్నాడు? ఎందుకంటే అది ఆనందం కాబట్టి. భగవంతుడి నామం చెప్పిన వెంటనే మీరు కూర్చొని ధ్యానం చేసేటప్పుడు కాసేపు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. మీరు కూర్చొని ధ్యానం చేస్తే మైండ్ కొంచెం రిలాక్స్ అయ్యి పీస్ అవుతారు. ఓకే, ఇంట్లో ఉండే గొడవలు కాసేపు మర్చిపోతారు అంతే. కానీ మీరు హరినామం చెప్తే ఎగిరి గంతేస్తారు. అది భగవంతుడి నామంలో ఆ పవర్ ఉంది. మరి నేను చూస్తాను ఎన్ని వీడియోలు ఉన్నాయి. 98 సంవత్సరాల పండు ముసలి వాళ్ళు కూడా రాధాకృష్ణ నామాలు చెప్తే వాళ్ళు ఎగిరి గంతేస్తారు. ఆ నామంలోనే అంత పవర్ ఉంది. ఆనందమయోభ్యాసాత్, అందులో అంత ఆనందం ఉంది, అందులో అంత రసం ఉన్నది. అందుకనే ఎగిరి డాన్స్ చేస్తున్నారు వాళ్ళు. అంటే అది భగవంతుడి తన్మయత్వం, అది భగవంతుడి నామం చెప్పినప్పుడు వచ్చేటువంటి తన్మయత్వం. చైతన్య మహాప్రభు ఆ విధంగా నృత్యం చేశాడు. అలాగే మనకి భాగవతంలో కూడా వస్తుంది అన్నమాట, నవయోగేంద్రులు చెప్తారనమాట. ఏంటంటే భగవంతుడి విగ్రహం ముందు భగవన్ నామస్మరణ చేస్తూ నృత్యం చెయ్యాలి అనేది శాస్త్ర నిర్దేశము, పురాణాల్లో ఉన్నది. యాక్చువల్గా అయితే బ్రాహ్మణులు, సన్యాసులు పాటలు పాడకూడదు, సినిమా పాటలు, చెత్త పాటలు. అయితే కృష్ణుడి పాటలు పాడాలంట, కంపల్సరీగా పాడాలి. కృష్ణుడి ముందు కంపల్సరీగా నృత్యం చేయాలంట. కృష్ణుడి ముందు నృత్యం చేయడం అనేది అది ఒక పిచ్చి డాన్స్ కాదు. అది ఏంటంటే చాలా ఒక దివ్యమైనటువంటి ఒక శుద్ధీకరణ, పవిత్రీకరణ ప్రాసెస్. అది కంపల్సరీగా చేయాల్సిందే. నేను చేస్తాను, నేను చేయలేను అని కాదు. మీకు ముక్తి కావాలంటే మీరు చేయాలి. సరే, ఇంకా చెప్తారు ఆళ్వార్లు ఒక పుస్తకంలో. వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు ముక్తి కావాలంటే కలియుగంలో మీరు ఏ విధంగా నృత్యం చేయాలో తెలుసా? మీరు
తల క్రిందులుగా నృత్యం చేయాలని. అంటే తల కింద కాళ్ళు పైన మీరు అలా ఎగిరి గంతేస్తే అప్పుడు మీకు ముక్తి వస్తుంది కృష్ణ భగవానుడి ముందు, కృష్ణ సంకీర్తనలో. అది ప్రాసెస్. అంటే ముక్తి అనేది ఆషామాషి విషయం కాదు, ఏదో వచ్చేస్తుంది నేను ఏదో కాసేపు మౌనంగా కూర్చుంటాను, అలా కాదు. కలియుగంలో ఇలా చేయాలి. నామ సంకీర్తన అనేది ఎలా చేయాలంటే చాలా చాలా ఆనందంగా, ఉత్సాహంగా, సంతోషంతో, ఉల్లాసంగా ఆ విధంగా కృష్ణ భగవానుడిని తలుచుకుంటూ ఎవరైనా చూస్తున్నారా చూడట్లేదా అని కూడా పట్టించుకోకుండా నృత్యం చేయమని శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు నవయోగేంద్రులు. ఇలా చేయాలి భక్తి అని శాస్త్ర నిర్దేశం. అది అలా చేయాలట కృష్ణ భగవాన్. మనకి తెలియదు అది. మీరు వెళ్తే తెలుస్తుంది. మీరు బృందావనం వెళ్ళండి. బృందావనం వెళ్తే అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. మీరు ప్రతి టెంపుల్ చూడండి, బాంకే బిహారీ టెంపుల్ చూడండి, బర్సానా చూడండి, ఎక్కడైనా చూడండి, అక్కడ అందరూ కూడా భక్తులు నృత్యం చేస్తూ ఉంటారు. మీరు వెళ్ళినట్టయితే మీకు తెలుస్తుంది. బృందావనంలో ఆ విధంగా భక్తి చేస్తారు, ఆరాధిస్తారు. కృష్ణ భగవానుని ఆరాధన పద్ధతి ఇది. సో ఇది మనం తెలుసుకోవాలి. ఓకే. సో ఇట్లాగా చాలా చాలా అద్భుతమైన తత్వాలని మనం తెలుసుకుంటున్నాం అనమాట భగవద్గీతలో, నిగూఢమైన తత్వాలని. అందుకనే భక్తుల దగ్గర వినాలి భగవద్గీతని. అభక్తులు చెప్పే భగవద్గీతకి ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే వాళ్ళ అజ్ఞానాన్ని అందులో ప్రకటిస్తారు కాబట్టి. వాళ్ళు భగవద్గీతని వాళ్ళ సొంత గీత చేసుకుంటారు. అది వాళ్ళ గీత, అది భగవంతుడి గీత కాదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసి వాళ్ళ ఫిలాసఫీని అందులో దూర్చేస్తారు. కృష్ణుడు చెప్పలేదే నేను నిరాకారం నుంచి వచ్చానని. ఎక్కడ చెప్పాడు కృష్ణుడు? నేను నిరాకారం నుంచి ఎవరైతే వచ్చానో అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యతే మా అబుద్ధయ్య అన్నాడు కృష్ణుడు. నేను ఒకప్పుడు నిరాకారం ఇప్పుడు సాకారం అంటే వాడు మూర్ఖుడు అన్నాడు కృష్ణుడు. కానీ వీళ్ళు అలా చెప్తున్నారు. కాబట్టి మూర్ఖుల దగ్గర భగవద్గీత వినకూడదు, భక్తుల దగ్గర మాత్రమే వినాలి. అప్పుడు మనకి నిజమైన తత్వం ఏంటో తెలుస్తుంది. విన్న తర్వాత ఊరికైనా వినడమే కాదు, తర్వాత చేయవలసినటువంటి పని కూడా చేయాలి. భగవంతుడి నామ సంకీర్తనం చేయాలి. భగవంతుడి నామ సంకీర్తనం చేసి అప్పుడు మనం ఆలోచించాలి. అప్పుడు మనకు తెలిసి వస్తుంది. భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలి. అప్పుడు మీకు భక్తి అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు మీకు భగవన్ నామ స్మరణ యొక్క పవర్ ఏంటో తెలుస్తుంది. భగవద్గీతలో ఉండే మెసేజ్ ఏంటో, సందేశం ఏంటో మనకు తెలిసి వస్తుంది. అందులో ఉండేటువంటి ఆ భగవత్ ప్రేమ తత్వం అనేది మనకు తెలిసి వస్తుంది. ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క తత్వం. చాలా పవర్ఫుల్ శ్లోకం. యదా యదా హి ధర్మస్య. ఓకే. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే అడగవచ్చు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ చాలా అద్భుతంగా. ఏ రోజు వింటున్న కొద్దీ ఇంకా ఇంకా క్లాస్ 8 అవుతుందా 9 అవుతుంది టైం తెలియకుండా మీరు అసలు చాలా బాగా చెప్తారు ప్రభుజీ ఉదాహరణతో. హరే కృష్ణ. కృష్ణుడు అవతారం, మనం జన్మ, మనము కృష్ణుడితో ఎందుకు సాటి కాదు అనేది చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. బలరాముడు యశోదమ్మకి చెప్పారు కదా ప్రభుజీ, ఆయన పలానా అంటే మరి నువ్వెవరు అంటే నేను బలరాముడిని, అది సంకర్షణని అనేసి అని. మళ్ళీ మాయ వెంటనే కప్పేస్తుందా ప్రభుజీ? మళ్ళీ మర్చిపోయినట్టు చేస్తుందా ప్రభుజీ? అవునండి. అది యశోదమ్మకి అలాగ మాయ కప్పుతుంది అనమాట. ఇప్పుడు యశోదమ్మకి కృష్ణుడు నోట్లో బ్రహ్మాండం చూపించిన తర్వాత యశోదమ్మ అనుకుందంట, ఓ నా కొడుకు దేవదేవుడు, ఆయన దేవుడు అని, ఆయన పూజ చేయాలి అని. అప్పుడు కృష్ణుడికి నచ్చలే. మళ్ళా ఇంకా అది ప్రతి వాళ్ళు చేసేది అది కదా. కృష్ణుడు అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా గొప్పవాడి దేవుడివి, నాకు ఏదైనా ఇవ్వు అని మనం వల్ల అదే అందులోకి వచ్చేస్తాం, అదే మూడ్లోకి. సో వాత్సల్య భావం పోతుంది కదా. సో మళ్ళా ఆత్మమాయ అంటే యోగమాయతో కప్పేస్తాడు. అది మహామాయ కాదు, యోగమాయతో కప్పిన వెంటనే ఓ కృష్ణుడు నా కొడుకు, నువ్వు అవతారం ఏంటి, అన్ని అవతారాలు నా ఇంటిగా వచ్చాయా, వెళ్ళి ఇక్కడ నుంచి అంటుంది అప్పుడు యశోద. నువ్వు అవతారం ఎన్ని అవతారాలు వచ్చేసి అన్ని అవతారాలు మా ఇంటికి వచ్చాయని. అలాగా ధర్మము అంటే ప్రభుజీ, నిజమైన ధర్మము అంటే భగవాన్ని గురించి తెలుసుకోవడమే కదా ప్రభుజీ. అంతే. మన నిజమైన ధర్మం అంటే భగవంతుడి యొక్క భక్తి చేయడమే నిజమైన ధర్మం. ఎందుకంటే మన డ్యూటీ అదే కదా. మన డ్యూటీ, మెయిన్ డ్యూటీ ఏంటి? భగవంతుని మర్చిపోయాము, ఇక్కడ ఉన్నాం. భగవంతుని మర్చిపోయి ఇక్కడికి వచ్చాము. మనము ప్రస్తుతానికి జ్ఞానం కూడా లేదు, మర్చిపోయాము. మన శరీరం అని అనుకుంటున్నాము, చాలా ఇబ్బందితో ఉన్నాము, చాలా శరీరానికి సంబంధించిన కష్టాలను అనుభవిస్తున్నాము. అండ్ వాటికి రెమెడీస్ వెతుకుంటాం. ఏది రెమెడీ పని చేయడం లేదు, పని చేయదు కూడా. టెంపరీ రెమెడీస్ ఏదో ఒకటి వస్తుంది. మళ్ళీ పోనీ జన్మ అయిపోయినా మళ్ళీ ఇంకో జన్మ వచ్చేస్తుంది వెంటనే, జన్మ మృత్యు జరా వ్యాధులు. దీని నుంచి బయటకు తీసే ఒకటే ఒక మార్గము భగవంతుడి భక్తి. అది మన ఒరిజినల్ పొజిషన్. అది
సింపుల్ అండి. ఇప్పుడు మన చెయ్యి కట్ చేశారనుకోండి, బాడీకి మన ఫింగర్ చేతికి కనెక్ట్ అయినంత వరకు దానికి విలువ ఉంటుంది. ఒకసారి తెగి పడిపోయింది అనుకోండి, దానికి ఏం విలువ లేదు, ఇంకా అది మాంసపు ముద్ద, వేస్ట్ కదా. Yes. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఆ సెంట్రల్ బాడీ అన్నమాట. అన్ని చోట్ల ఆయన చేతుల్లో ఆయన కాళ్ళే ఉన్నాయి. మన ద్వారా మనం నిమిత్త మాత్రం. ఓకే, అంటే ప్రభుజీ ఉపదేశామృతంలో రూపకోసం రాసిన దాంట్లో భగవంతుని నియమాలను అవగాహన చేసుకోవడమే అసలు ధర్మం అని రాశారు ప్రభుజీ. ఉపదేశామృతం మాతాజీ అందులో భగవంతుని నియమాలను అవగాహన చేసుకోవడమే ధర్మం యొక్క అర్థం అని రాశారు. ఈ నియమాలను సరిగ్గా పాటిస్తే మానవుడు చివరకు భౌతిక బంధాల నుంచి ముక్తుడవుతాడు. అంతే కదా ప్రభుజీ? ఎస్ మాతాజీ. భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడిని ఎలా ఆరాధించాలో తెలుసుకోవాలి, భగవంతుడికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో తెలుసుకోవాలి, ఇష్టాలు. ఓకే, ఇప్పుడు సింపుల్, పెళ్లి చేసుకున్న తర్వాత సో చెప్తారు కదా, అత్తామామ చెప్తారు, ఓకే మీ హస్బెండ్కి ఇది ఇష్టం ఇది ఇష్టం లేదని, అది తెలుసుకొని ఫాలో అవుతారు అందరు కదా. Yes. అలాగే కృష్ణుడికి ఏమి ఇష్టం, స్వయంగా ఆయన ఏమి ఇష్టం లేదు, ఆయన స్వయంగా ఓపెన్గా చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్. అండ్ దెన్ ఆయన చూపిస్తున్నాడు కూడా ప్రాక్టికల్గా. ఆయన చూస్తే, కృష్ణుని చూస్తే ఆయన ఇష్టం ఏంటి అయిష్టాలు ఏంటి మీరు ఆయన కథని చదవండి. ఎప్పుడు పాండవులతోటే ఉంటాడు, అవునా. అసలు బృందావనం విడిచిపెట్టి బయటికే వెళ్ళడు కృష్ణుడు, బృందావనం విడిచిపెట్టడానికే ఇష్టపడడు, అవునా. Yes. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతగాని భౌతికమైనటువంటి జనాలతోటి ఉండడు కృష్ణుడు, లేకపోతే కృష్ణుడిలో ఏకమవ్వాలని కోరుకునేటువంటి యోగులతోటో ఆ సన్యాసులతోటో వాళ్ళతోటి తిరుగుతూ ఉండడు కృష్ణుడు. ఓన్లీ వాళ్ళ శుద్ధ భక్తులతోటే, అసలు వాళ్ళ నుంచి కదలదు ఇక. సరే మీరు వనాలకు వెళ్ళి మీ ప్రయత్నం మీరు చేసుకోండి, నేనైతే వీళ్ళతో ఉంటానంటాడు కృష్ణుడు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొక ఇది చిన్న అధర్మం ఎక్కువైనప్పుడే కదా అవతారం తీసుకుంటారు అన్నది కృష్ణుడు భగవానుడు. మరి చైతన్య ప్రభు ముందే వచ్చారా? అధర్మం ఉన్నప్పుడే అధర్మం చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎక్కడ తక్కువైంది? అధర్మం తక్కువ ఉన్నదా? ఇంతకన్నా అధర్మం ఏంటి ఇప్పుడు? అదంతా అయిపోయిన దాకా ఉండాలిగా ప్రభుజీ. మరి మా అవతారం అంటే ఇప్పుడు అవతారం అప్పుడు 500 సంవత్సరాల కిందట పరిస్థితి చాలా దారుణంగా ఉండింది. భక్తి అనేది లేదు. అప్పుడు ఏమైందంటే మాయావాదము విజృంభిస్తున్నది. మాయావాదం అంటే ఏంటంటే నేనే దేవుడిని, నువ్వు దేవుడివే. కృష్ణుడు చెప్పింది కదా అర్జునుడికి, నువ్వు ఒకటే, కాబట్టి నువ్వే ఇప్పుడు నీ బండి నువ్వు నడుపుకో, కాసేపు నేను యుద్ధం చేస్తా, ఇలా చెప్పాడు కృష్ణుడు. ఏంటిది? ఇది ఆధ్యాత్మికత కాదు, ఇది ఇంకేదో, అది అజ్ఞానం, మోహం. కాబట్టి అలాంటి పరిస్థితికి వచ్చేసింది యాక్చువల్లీ భారతదేశము 500 సంవత్సరాల కిందట. భగవద్గీత సందేశాన్ని అంత మంచిగా కృష్ణుడు ఇచ్చిన, వ్యాసుల వారు అన్ని పురాణాలు ఇచ్చినా కూడా జనాలకి ఏమీ అర్థం కాలేదు. భక్తి అనేది ముఖ్యమని అర్థం కాలేదు. వాళ్ళు జ్ఞానం ముఖ్యం అనుకుంటున్నారు. మళ్ళీ ఆ జ్ఞానం అంటే కూడా వాళ్ళకి జ్ఞానం లోతైన మీనింగ్ తెలియదు. జ్ఞానం అంటే వాళ్ళు ఇంకేదో అనుకుంటున్నారు. భగవంతుడు నేను ఒకటే అనేది జ్ఞానం అని వాళ్ళు నిర్వచనం తయారు చేశారు. అలా అన్నిటికీ వాళ్ళు భాష్యాలు రాసేశారు, ఇక ప్రతిదీ మార్చేశారు. వాళ్ళు మహాభారతాన్ని కూడా మార్చేయగలరు, రామాయణం కూడా మార్చేస్తారు. వాళ్ళకి నచ్చినట్టు ఇంకా వాళ్ళు చెప్తున్నారు. సో అది మాయావాదం విజృంభిస్తున్నది. అలాంటి పరిస్థితి అందరూ కూడా శుష్కమైనటువంటి జ్ఞానం అంట దాన్ని. శుష్కమైన జ్ఞానం అంటే డ్రై నాలెడ్జ్. డ్రై నాలెడ్జ్ అంటే ఏంటో తెలుసా మాతాజీ? ఇప్పుడు రైస్ ఉంటుంది కదా, మీకు ఇప్పుడు వరి పండిస్తారు కదా, అప్పుడు దాని నుంచి పొట్టు వస్తుంది కదా, దాన్ని ఏమంటారని? వరి పొట్టు. వరి పొట్టు. మీరు వరి పొట్టు తీసుకొని ఒక బస్తాలు ఇప్పిస్తా, దాన్ని కొడితే మళ్ళా అందులోంచి బియ్యం వస్తుందా? రాదు. ఎస్, రాదు. అంటే మాయావదులు చేసేది అది. వాళ్ళు వరి పొట్టును తీసుకొని వాళ్ళు కొడుతున్నారు, బియ్యం వస్తుంది, మాకు ముక్తి వస్తుంది, నేనే భగవంతుని అహం బ్రహ్మాస్మి అని వాళ్ళు మళ్ళా జపం చేస్తున్నారు. వరి పొట్టును కొట్టడం వల్ల రైస్ రాదు బయటికి, వాళ్ళు కృష్ణుడిని వదిలేశారు. మరి ఇంతకన్నా అధర్మం ఇంకేముంటుంది కదా.
సో కలి ఇంకెవరు రారు ఇక హరినామ సంకీర్తన చేయటమే ఇక మనకి ఆ, ఇక. అదే కదా, హరినామ ఆ. సంకీర్తనం ఒక్కటే చేయమని చెప్తుంటే కలియుగంలో శాస్త్రాలన్నీ ఎందుకు ఉమ్. ఈ శుష్కమైనటువంటి ఈ వాదము, ఉమ్. ఆ, ఎందుకు ఈ శుష్కమైనటువంటి ఈ మానసిక కల్పనలు, ఎందుకు మనం సొంతంగా మనం ఎందుకు మన సొంతమైనటువంటి భాష్యం ఎందుకు చెప్పాలి? కృష్ణుడు చెప్పింది ఎందుకు ఒప్పుకోకూడదు ఉన్నట్టుగా, ఉమ్. ఎస్. రైట్? ఇంకోటి ప్రభు, చిన్న సందేహం ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక, ఈ టెంపుల్స్ కట్టినప్పుడు భగవంతుడికి విగ్రహారాధన చేసి ఆయన ఖర్చులు చేయడానికి, అంతేగాని మనం చేయడానికి కదని. ఇప్పుడు శ్రీ సాంప్రదాయంలో మరి అర్చనలు అవన్నీ చెప్తారు కదా ప్రభుజీ. అంటే మన 4 సాంప్రదాయాలు అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కదా ప్రభుజీ. మరి అది అది కూడా ఎలా ఉన్నది, తీసుకోవాలి అవును, మాది ప్రభుజీ? శ్రీ సంప్రదాయం కూడా ఉంది. వాళ్ళది ఏంటంటే అర్చనా విధానం, అది నవవిధ భక్తిలో వస్తుంది. శ్రవణం, కీర్తనం, విష్ణు నవవిధ భక్తి వస్తుంది. అది కూడా చాలా గొప్పదే. మనం కూడా చేస్తాం పొద్దున మంగళహారతి, కరెక్టేనా? అది దాన్ని ఏమంటారంటే పాంచరాత్రిక విధానం అంటారు. వచ్చేసి మన సంప్రదాయం వచ్చేసి భాగవత విధానం. భాగవత విధానం అంటే హరినామ సంకీర్తనం. రెండు కూడా భగవంతుడికి సంబంధించినవే. నవవిధ భక్తుల్లోనే ఒకటే రెండు. ఇది ఒక పద్ధతి, అదొక పద్ధతి అంతే. కానీ కలియుగానికి అయితే మాత్రం చైతన్య మహాప్రభు మనకి హరినామ సంకీర్తనం అనేటువంటి చూపించారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. నేను ఒకళ్ళు వీడియో పంపించారా, తెలిసినటువంటి వాళ్ళు అమెరికాలో ఒక చోట ఉంటున్నారు. అమెరికాలో ఒక చర్చిని వాళ్ళు రెంట్కి తీసుకున్నారు, ఇస్కాన్ వాళ్ళు. తీసుకొని ఆ చర్చిలో భగవంతుడు ఈ కృష్ణ కాన్షియస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అంటే భగవద్గీత శ్లోకాలు చెప్పి కీర్తన చేస్తున్నారు. కృష్ణుడి ఫోటో ఒకటి పెట్టుకున్నారు. అంటే వాళ్ళు వారానికి ఒక రోజు కొంచెం డబ్బులు ఇస్తారు చర్చికి. సో అందరూ కూడా భక్తులు వచ్చి అక్కడ అందరూ కూడా మంచిగా భక్తులు అవుతున్నారు, భక్తి చేస్తున్నారు. మీరు చెప్పండి, జనరల్గా అయితే మనం చర్చిలో విగ్రహాలను పెట్టుకోగలమా? అట్లాగా అది కూర్చుంటుందా? మీరే చెప్పండి. పెట్టుకోలేం కదా, కష్టం. ఎందుకంటే మనం మళ్ళీ అక్కడ దాన్ని ఇంకేమేమో పవిత్రీకరణ విధానం చేయాలని మనం అక్కడ మీరు ఒక చర్చ చేసి మీరు దాన్ని ఇప్పుడు దాన్ని టెంపుల్ కింద మార్చమంటే మార్చలేం మనం. కానీ హరినామ సంకీర్తనం అక్కడ చేయొచ్చు కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, హరినామ సంకీర్తనం చేయొచ్చు. అంటే ఒక పవిత్రమైన ప్లేస్ ఉంది, అపవిత్రమైన ప్లేస్ ఉంది, ఎటువంటి కన్సిడరేషన్ అవసరం లేదు. మనం ఇక్కడ చేయొచ్చా, ఇక్కడ చేయకూడదా, వీళ్ళు చేయొచ్చా, వీళ్ళు చేయకూడదా అనేది లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా హరినామ సంకీర్తనం చేయవచ్చు. ఆ చేసిన వెంటనే అది పరమ పవిత్రమైన స్థలం అవుతుంది అక్కడ, అంతే కదండి. సో ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది మన కలియుగంలో. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా కూడా మనం భగవన్ నామస్మరణ సంకీర్తన చేయొచ్చు. దానికి ఎటువంటి రూల్స్ ఏం లేవు. నామ్నాం అకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే నా కాలహ. ఎటువంటి దాని కాలం కానీ దేశము కానీ రూల్స్ కానీ ఎటువంటివి లేవు. రైట్ మాది. ఇప్పుడు ఒక శ్రాద్ధ జరుగుతుంది అనుకోండి, ఎవరికైనా శ్రాద్ధ కర్మ జరుగుతుంది అనుకోండి, మనం ఆ శ్రాద్ధ కర్మలో భగవంతుడి ఆరాధన చేయొచ్చో చేయకూడదో మనకు తెలియదు ఆ సమయంలో. కానీ మీరు హరినామ సంకీర్తనం మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు గ్రహణం నడుస్తుంది అనుకోండి, అప్పుడు విగ్రహారాధన బంద్, టెంపుల్ క్లోజ్ చేస్తారు. అవును ప్రభుజీ. కానీ హరినామ సంకీర్తనం నడుస్తుంది, జపం నడుస్తుంది, రైట్? సో దీనికి ఇది అప్రతిహత, ఎటువంటి అడ్డంకులు అనేవి లేవు ఈ మార్గానికి, రైట్? హరే కృష్ణ. సో అందుకోసమనే కలియుగానికి పర్ఫెక్ట్, కలియుగానికి పర్ఫెక్ట్ మార్గం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. చేసేటప్పుడు హరే కృష్ణ ప్రభు, జపం ఒక్క క్వశ్చన్ తీసుకుందాం, ఒక్క క్వశ్చన్ 1 by 1 తీసుకుందాం. ఇందాక ఎవరు మాత్రం అడుగుతున్నారు సార్, ఫస్ట్ అక్కడ తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. జపం చేసేటప్పుడు శుద్ధ జపం చేయాలి అంటారు కదా ప్రభుజీ, అది ఎలాగా సాధ్యం అవుతుందండి? ఎలా చెయ్యాలి చెప్తారా కొంచెం? నైస్ క్వశ్చన్. ఇది పెద్ద టాపిక్. ఇది షార్ట్ గా చెప్పాలంటే, శుద్ధ జపం చేయాలంటే మొదటిది మనం నామాభాస స్టేజ్ లో జపం చేయాలి. మనం శుద్ధ జపం డైరెక్ట్ గా స్టార్ట్ చేయలేము. నామ అపరాధం లేకుండా చేయాలి. ఫస్ట్ అపరాధ శూన్య హోయ్ లోహే కృష్ణ నామ అంటే నామ అపరాధ రహితముగా జపం చేయడానికి ప్రయత్నం చేయాలి. అపరాధాలు ఏవి అని మనం తెలుసుకోవాలి. ప్రతిరోజు 10 అపరాధాలు, నామ అపరాధాలు అని ఉంటుంది అనమాట. అది పద్మపురాణం నుంచి ఇచ్చింది.
ప్రతిరోజు మీరు జపం చేసే ముందు ఆ 10 అపరాధాలు ఏంటో ఒకసారి చదువుకోండి. 10 అపరాధాలు ఉంటాయన్నమాట, ఏం చేయకూడదు అని. అపరాధాలను ఒకసారి చదువుకొని ఉట్టిగానే ఏదో రిచువలిస్టిక్గా చదవకుండా అర్థం చేసుకొని చదవండి. అవి అవాయిడ్ చేయండి అపరాధాలు. అప్పుడు మన నామాభాస స్టేజ్కి వస్తాం చాంటింగ్. అలా చేయగా 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 ఒక స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు శుద్ధనామం అనేది వస్తుంది. ఓకే, ఆటోమేటిక్గా వస్తుంది, మెల్లగా వస్తుంది. కాబట్టి బాగా చేయాలి దానికి హరినామ సంకీర్తనం, హరినామ జపం బాగా చేస్తే అప్పుడు మనం ఆ స్టేజ్కి వస్తాం, ఆ పర్ఫెక్ట్ చాంటింగ్ స్టేజ్కి వస్తాం. అప్పుడు ఏంటంటే ఇంకా మనం చెప్పేటప్పుడు కూడా అందుకనే అటెంటివ్గా జపం చేయాలి. ఓకే, మీరు జపం చేసేటప్పుడు ఒక్కొక్క సిలబుల్ కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఒక్క సిలబుల్ కూడా మిస్ అవ్వకూడదు, వినాలి. ఓకే, అదొకటే ముఖ్యం. ఓకే, అది సాధ్యమైనంత వరకు అటెంటివ్గా జపం చేయండి. ఓకే, అపరాధ రహితంగా చేయండి, శుద్ధనామంకి వస్తుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, ప్రభుజీ ధన్యవాద హరే ప్రణామాలు. కృష్ణ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. బాత్రూంలో వదిలిపెట్టి ఓకే, సో ఇక్కడ స్టాప్ చేద్దామండి. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, సో ప్రణామాలు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాం అనుకుంటున్నాను, ఎందుకంటే హరే కృష్ణ చాలా బాగుంది చాలా ప్రభుజీ చక్కగా ప్రభుజీ చిన్న ప్రోత్సహిస్తున్నారు. సందేహం ప్రభుజీ. Yes, మాతాజీ. చిన్నది ప్రభుజీ. ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. నాకు కూడా ఒక్కటే సందేహాలు ప్రభుజీ. తీరిపోయినాయి. ఇప్పుడు మనసుని మనము కట్టుదిట్టం చేస్తే అది శుద్ధ నామం కిందకి వస్తుంది. ఆ మనసును కట్టుదిట్టం చేయడానికి ఏమైనా చిన్న చిన్న క్లూస్ అని చెప్పండి ప్రభుజీ మాకు. చిన్న అంటే చిన్న ఎంత క్లూస్, కంట్రోల్ చేసినా ఏదో ఒకటి మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. చిన్న క్లూస్ ఒకసారి అదే మా 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 గురుగారు జయపతాక స్వామి మహారాజ్ చెప్తుంటారు, జపం చేసేటప్పుడు మీరు తులసి ముందు కూర్చొని చేయవచ్చు. అదొక చిన్న టిప్. తులసి మహారాణి ఉంటుంది కదా, తులసి మహారాణి ముందు కూర్చొని జపం చేస్తే మీ జపం క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఒకటి. నెక్స్ట్ భగవంతుడి పటం ఉంటుంది కదా, భగవంతుడి పటం ముందు కూర్చొని మొత్తం మీ పూజా గది దగ్గర కూర్చొని మీరు అక్కడ జపం చేస్తే కూడా మీకు ఎక్కువ డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటుంది. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యం, చాలా సింపుల్, ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి, ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. ఏరోప్లేన్ మోడ్ వద్దంటే సైలెంట్ మోడ్లో పెట్టండి, లేకపోతే వాల్యూమ్ తగ్గించేసేయండి. ఫస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ చేసేసేయండి. ఓకే, చాలా మటుకు లాక్ చేసేసేయండి ఫోన్ని. చాలా మటుకు జపం ఇంప్రూవ్ అవుతుంది. హరే కృష్ణ. హరే Thank కృష్ణ you, ప్రభు. ప్రభుజీ. ప్రభు ప్రదక్షిణ చేస్తా చేయొచ్చు ప్రభు, తులసి మహారానికి చేయొచ్చు ప్రదక్షిణ, తులసి మహారాణి ప్రదక్షిణ చేసుకుంటూ చేసుకోవచ్చు జపం, అది మంచి ఐడియా. చేస్తా చేయొచ్చు కదా ప్రభు. ఎస్ చేయొచ్చండి. హరే కృష్ణ ప్రభుజీ, Thank you, ఎప్పుడు ప్రభు. హరినామంలో అదే నామ జపం చేస్తూ ఉంటాం కదా మనం, ఎక్కడికైనా వెళ్ళి కూర్చున్నప్పుడు హాస్పిటల్లోనూ అలా ఉంటాము, అప్పుడు చేసే జపం కౌంటింగ్ లోకి వస్తుందా ప్రభుజీ, రాదా? డిపెండ్స్ అండి, వస్తుంది కౌంట్ కింద వస్తుంది. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో కూర్చోగలిగితే ఓకే. మరి ఇక డ్రైవింగ్ చేస్తూ జపం చేస్తే కొంచెం కష్టం, కానీ హరే కృష్ణ. జనరల్గా అయితే కౌంట్ అవుతుందండి. అంటే కౌంట్ కానీ మీరు జపం కౌంట్ పెట్టుకోవాలి, ఒక కౌంటర్, చిన్న కౌంటర్ పెట్టుకోండి. అవును. అదే కౌంటింగ్ చేస్తూ మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా జపం మిస్ అవ్వకుండా చిన్న కౌంటర్ ఎప్పుడు పెట్టుకోవాలి. ఓకే, ఎన్నో ఒక 2-3 ఒక 5 పెట్టుకోండి. ఒక 5 చిన్న ప్లాస్టిక్ కౌంటర్లు పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు కౌంటర్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అది ఆ కౌంటర్ తోటి అయితే కౌంట్ చేసుకోవచ్చా ప్రభుజీ? మనకు 16 మాలల్లో ఉంటుందా ప్రభుజీ? మాట్లాడేది డిపెండ్స్. అది ఒక్కొక్క గురువు ఒక్కొక్కలా చెప్తారు. ఓకే, దాన్ని మనం ఒక స్టాండర్డ్ కింద నేను చెప్పలేను. బట్ మాకైతే మా గురు మహారాజ్ అయితే చెప్పారు, మీరు సపోజ్ కౌంటర్ పెట్టుకొని మీకు అత్యవసరమైనటువంటి కొన్ని పనులు, కొంతమందికి సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళు వంటలు చేయాలి, చాలా పనులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు కౌంటర్ పెట్టుకొని జపం చేసుకోమని చెప్పారు మా గురువు గారు. కానీ అందరూ అది ఒప్పుకుంటారని మేము చెప్పలేము. కాబట్టి మా గురువు గారు చెప్పిన సందేశాన్ని నేను మీకు చెప్తున్నాను. ఓకే, మీకు అత్యవసర పరిస్థితిలో మీరు జపమే చేయడం ఇంకా కుదరదు వేరే విధంగా అంటే అప్పుడు మీరు కౌంటర్ పెట్టుకొని చేసుకోండి. లేదు అంటే హాయిగా ఇంట్లో జపమాల పెట్టుకొని జపం చేసుకోండి. వెళ్ళినప్పుడే ప్రభుజీ వెళ్ళినప్పుడు కౌంటింగ్ మిషన్ తో ఎప్పుడైనా ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు తిరుగుతున్నప్పుడు మనం జపమాల చేతిలో పెట్టుకుంటే ఇబ్బందిగా ఉండవచ్చు, చూడడానికి కూడా కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఎందుకు మనకి అన్నెసరీ అట్రాక్షన్ ఇప్పుడు అని అనిపిస్తే మీరు కౌంటర్ పెట్టుకోవచ్చు. లక్ష్మీ మాతాజీ, నంబూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, మాల చేసేటప్పుడు ఒకటి బయటికి ఒకటి లోపలికి చేయాలని చెప్పారు మాల.
మేము ఇప్పటి వరకు అయితే లోపలికే చేస్తున్నాము, మన వైపుకి తిప్పుకుంటున్నాము. నిన్న మాతాజీ ఒక రౌండ్ బయటికి ఒక రౌండ్ లోపలికి అని చెప్పారు. మాకు చెప్పడం అయితే గురువు గారు మేము అలానే ఫాలో అవుతున్నాం, లోపలికే చేస్తున్నాం, మన వైపుకి తిప్పుకుంటున్నాము. ఎలా చేయాలి మాకు కరెక్ట్ గా మరి? మనం అవతలకు తిప్పడం కొంచెం కష్టం. నాకు తెలిసిందైతే లోపలికి తిప్పుకోవడమే మాతాజీ. ఈ ప్రాసెస్. ప్రభుజీ మాకు మాతాజీ కూడా అలా అలాగే చెప్పారు. చెప్పారు. మాకు మరి మేము లోపలికి చేసేది కరెక్ట్ తిప్పుకోవటమే కాదని చెప్పారు. మాకు ఒక డౌట్, మేము అట్లా చేస్తున్నాము లోపలికి మన వైపు. నేనైతే ఫస్ట్ టైం వింటున్నానండి, నాకైతే ఐడియా లేదు ఎక్కువగా, నేను కమెంట్ చేయలేదు. ఓకే, బట్ జనరల్ గా ఎటు తిప్పితే ఏంటి, మాలను ఇటు తిప్పమన్నారు అయితే ఏంటి, అటు అయితే అయిన ఏంటి, తర్వాత ఒకటే కదా. మాలను తిప్పమని అంటారు ప్రభుజీ. ఒకవేళ వాళ్ళని ఇటు మళ్ళీ అయితే ఏంటి, రివర్స్ అటు అయితే ఏంటి, రెండు ఒకటే. నన్ను అడిగితే ఓకే, మీ ఇష్టం, మీరు అటైనా తిప్పండి ఇటైనా తిప్పండి, ఇట్స్ ఓకే. ఐ డోంట్ నో, నాకేమి డిఫరెన్స్ మొత్తం తెలియడం లేదు. మేబీ 108 పెద్దవాళ్ళకి ఇంకైనా అయిపోయాక తెలిసేమో. మళ్ళా సారీ. తిప్పుకొని అంటే మన చేయమన్నారు. వైపుకి తిప్పుకుంటే అది మనలోకి తీసుకున్నట్టు అన్నట్టుగా చెప్పారు కదా అప్పుడు, అందుకని ఓకే, అలా సరే. అయితే మరి ఒక వైపే తిప్పండి, మళ్ళీ ఇంకో వైపు ఎందుకు పండి రెండోసారి? మాతాజీ ఒకటి అలా తిప్పాలి ఇలా తిప్పాలి, మా గురువు గారు అలా చెప్పారని చెప్పారు, అందుకని మేము ఎలా ఫాలో అవ్వాలని అన్నట్టుగా అడుగుతున్నాం. ఓకే ఓకే, నాకు తెలియదు తిప్పడం అంటే మాతాజీ. మాలు తిప్పడం కాదు మాతాజీ, మళ్ళీ మన వైపు తిప్పుకునేటట్టే గానీ ఆ పోస్ట్ దాటకూడదని మళ్ళీ మన వైపు తిప్పుకొని మళ్ళీ అది చేయాలి. వాళ్ళు చెప్పింది అది మీరు అర్థం చేసుకోవట్లేదు. 108 ఏంటంటే అయ్యాక మన వైపు మాకు ఒకటి తిప్పుకోవాలి. మన వైపు, ఒకటి అవతల వైపు అంటే దాని చేయాలి. అర్థం ఏంటంటే దాన్ని ఇటు తిప్పమని అర్థం. ఇప్పుడు జపమాల ఇట్లా అవును, ఉందంటే అర్థమైంది ప్రభుజీ, ఒక మాలను బయటికి చేయమన్నారు. ఇటు తిప్పమని నేను చెప్పారేమో మేబీ. రివర్స్ అంతే ప్రభుజీ, అట్లా తిప్పమని చెప్పారు, అట్లా తిప్పి చేసుకోమన్నారు. లాస్ట్ వచ్చినప్పుడు ఇటు తిప్పమని ఉంటారు. బయటికి చేయమన్నారు. లాస్ట్ ఒక వచ్చినప్పుడు మాలను ఇటు తిప్పమని చేయమన్నారు. ఉంటారండి. ఇట్లాగా మీరు ఇక్కడికి వరకు వచ్చారు, ఇక్కడ వరకు వచ్చాను నేను. ఇప్పుడు వచ్చినప్పుడు నెక్స్ట్ ఇటు తిప్పుతాను, ఇటు తిప్పి మళ్ళీ నేను. ఇలానే చెప్పారు ప్రభుజీ రాత్రి మాల. ఓకే మాతాజీ, నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా, నేను కమెంట్ చేయలేను. ఎవరు ఎవరు మాతాజీ కూడా public గా. మాతాజీనే అడగండి ఇస్తాను మాతాజీ. నైట్ ఎవరో క్లాస్ మనకు తెలియదు, ఎందుకు లేండి, మనం సపరేట్ గా మాట్లాడదాం మాతాజీ. ఎందుకంటే అదేలేండి ప్రభుజీ. పబ్లిక్ గా ఓకే ఎవరిని ప్రభుజీ, క్రిటిసైజ్ ఓకే చేయడం అనేది ప్రభుజీ. కరెక్ట్ కాదు. అదే అంటే అందుకోసమని అందరికీ నేను కనిపిస్తుంది ప్రభుజీ, చెప్పడం కొత్త లేదు. వాళ్ళు కూడా వస్తున్నారు. కొత్త అందుకే వాళ్ళు కరెక్ట్, కూడా ఇప్పుడు ఎవరో మన చెప్పుంటారు, క్లాస్ లో ఏదో జాయిన్ ఉద్దేశంతో అవుతారు. చెప్పుంటారు, మనకు అందుకే తెలియదు ఏ వాళ్ళని ఉద్దేశంతో ఫాలో చెప్పారు. అవ్వమని చెప్పేది. బట్ మీరు అవన్నీ కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. Yes, మీరు ఎలా ప్రభుజీ. చేయండి, ఒకటి తిప్పు, ఒకటి ముందుకే వెనక్కి ఎలా చేసినా ఒకటి, నన్ను అడిగితే. ఓకే, మీ ఇష్టం. ఓకే, అలా అయితే నేను వినలేదు ఆ పద్ధతి గురించి. మరి ఏ ఉద్దేశంతో మాతాజీ చెప్పారో నాకు ఐడియా లేదు, సారీ. హరే కృష్ణ. మాకు మొదటి నుంచి చెప్పింది మీరందరికి చెప్పింది ఇదే కదా ప్రభుజీ. మనము అయిపోయాక మాలను ఇటు తిప్పుకోవాలి, మన సైడ్ మాలని ఇటు తిప్పుకోవాలి. మళ్ళీ తిప్పుకోండి, అవును, ఇలా మాలని అటు తిప్పండి. తిప్పుకోవాలి, మీరు అది చూపించినట్టు ముఖ్యమైన టర్న్ ఉద్దేశము. చేసుకోవాలి అంతే. మరి టర్న్ మనం సపరేట్ గా చేసుకోవాలి. మాట్లాడొచ్చు. జరణి మాతాజీ ఓకే ప్రభుజీ. ఫోన్ ఓకే కాల్ చేయండి, ప్రభుజీ. నేను హరే కృష్ణ. మాట్లాడతాను. ఎవరు అన్నారు ఎట్లా నాకు ఐడియా లేదు, అందుకని. ఓకే, హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ స్టాప్ చేద్దాము.